Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 19 in our pride journey. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే గైస్ ఏమీ లేదు. ఈ రోజు క్లాసులో మనం అసలు మన వెబ్ పేజ్ అనేది బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం ఎలా రీరెండర్ అవుతుంది అంటే లైక్ యూజర్ లాగిన్ అయితే ఏం రెండర్ అవ్వాలి, యూజర్ లాగిన్ అవ్వకపోతే ఏం రెండర్ అవ్వాలి, అసలు బేస్డ్ ఆన్ ద కండిషన్ ప్రకారం మన వెబ్ పేజ్ అనేది ఎలా రెండర్ అవ్వుద్ది, అసలు ఏ ఎలిమెంట్స్ ఎప్పుడు బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం ఎలా చేంజ్ అవుతాయి. ప్లస్ మీరు ఎప్పుడన్నా గమనించారా మన వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వకముందు లాగిన్ అని చూపించుద్ది, మనం లాగిన్ అయిన తర్వాత ఏం చూపించుద్ది, లాగౌట్ అని చూపించుద్ది. గైస్ ఈ డిఫరెన్స్ ఎందుకు చూపిస్తుంది, బ్యాక్ ఎండ్లో యూజర్ లాగిన్ అయితే ఈ ఎలిమెంట్ డిస్ప్లే చేయి, మళ్ళీ లేకపోతే యూజర్ లాగిన్ అవ్వకపోతే ఈ ఎలిమెంట్ డిస్ప్లే చేయి అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం అక్కడ ఏ ఎలిమెంట్ డిస్ప్లే చేయాలి అని మనమే చెప్పాలి. సో ఇవాళ మనం ఏం చేద్దామంటే అసలు దానికి కోడ్ ఎలా రాయాలి, బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం ఎలిమెంట్స్ని ఎలా డిస్ప్లే చేయాలి. సో ఈరోజు మొత్తం మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం గైస్. ఇంకా దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇవాళ కవర్ చేద్దాం అన్నీ. సో గైస్ ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ చూస్తున్నారు గైస్ కానీ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్, అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి గైస్. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది నేను ఎలా చెప్తున్నాను మీకు ఎలా అర్థమవుతుందని, ఓకేనా. సో ఇంకా లేట్ చేయదు గైస్. సో ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా. హాయ్ గైస్, టుడే ఇస్ డే 19 ఇన్ అవర్ ప్రైడ్ జర్నీ. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే రియాక్ట్ ఈవెంట్స్, కండిషనల్ రెండరింగ్ అండ్ లిస్ట్ రెండరింగ్ అండ్ స్టైలింగ్ ఇన్ రియాక్ట్ జేఎస్. గైస్ సింపుల్గా చెప్పాలంటే మనం అసలు రియాక్ట్లో ఈవెంట్స్ని ఎలా పర్ఫామ్ చేస్తాం అండ్ కండిషనల్ రెండరింగ్కి ఎలా కోడ్ రాస్తాం, అసలు ఎప్పుడు యూజ్ చేయాలి కండిషనల్ రెండరింగ్ అనేది, సో అండ్ స్టైలింగ్ అనేది ఎలా అప్లై చేయాలి, సిఎస్ఎస్ అనేది ఎలా అప్లై చేయాలి రియాక్ట్ జేఎస్లో. సో గైస్ ఈ టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం గైస్. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. సో ఇంకోటి ఏంటంటే గైస్, ముందు మీరు ఈ వీడియో చూడడానికన్నా ముందు మీకు బేసిక్స్ ఆఫ్ రియాక్ట్ మీకు తెలిసి ఉండాలి గైస్. ఒకవేళ ఎవరికైతే బేసిక్స్ ఆఫ్ రియాక్ట్ అండ్ బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ గైస్, ముఖ్యంగా మీకు జావా స్క్రిప్ట్ తెలిస్తేనే మీకు రియాక్ట్ అనేది అర్థం అవుద్ది గైస్. ఒకవేళ మీకు బేసిక్స్ ఆఫ్ రియాక్ట్ కానీ జావా స్క్రిప్ట్ కానీ తెలియకపోతే డోంట్ వరీ గైస్, మనం ప్రీవియస్ వీడియోలో మనం ఈ రెండు టాపిక్స్ మీ జావా స్క్రిప్ట్ రియాక్ట్ బేసిక్స్ మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం గైస్. సో మనం ప్రీవియస్ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి గైస్, మీకు క్లారిటీగా అర్థం అవుద్ది, ఓకేనా. సో ఇంకా లేట్ చేయొద్దు గైస్. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రియాక్ట్ ఈవెంట్స్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. గైస్ ఆల్రెడీ మనం జావా స్క్రిప్ట్లో డిస్కస్ చేసిన టాపిక్కే గైస్. ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంట, యూజర్ ఇంటరాక్ట్స్ అంటే యూజర్ ఏమైనా మన వెబ్ పేజ్లో ఏమైనా యాక్టివిటీ పర్ఫామ్ చేసినప్పుడు, లైక్ క్లిక్ చేసినప్పుడు, మౌస్ ఓవర్ చేసినప్పుడు, లేకపోతే సో అలా చేసినప్పుడు ఏం టాస్క్ పర్ఫామ్ చేయాలి అనేదే ఈవెంట్ గైస్. ఈవెంట్ అనేది ఏమీ లేదు, ఈవెంట్ అనేది ఒక టాస్క్. కానీ ఆ టాస్క్ ఎప్పుడు పర్ఫామ్ అవ్వాలన్నప్పుడు మనం బేస్డ్ ఆన్ ది ఈవెంట్స్ బేస్ చేసుకుని రాస్తాం గైస్. లైక్ ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి, అది టాస్క్. కానీ అది ఏ ఈవెంట్ యాక్టివేట్ అయినప్పుడు చేంజ్ అవ్వాలి, దట్ ఈస్ నథింగ్ బట్ ఈవెంట్స్, ఓకేనా. మనకి చాలా రకాల ఈవెంట్స్ ఉన్నాయి గైస్. ఆన్ క్లిక్ ఈవెంట్, ఆన్ చేంజ్ ఈవెంట్, ఆన్ సబ్మిట్, లేక ఇంకా ఆన్ మౌస్ ఓవర్, సో ఇంకా మనకి చాలా ఉన్నాయి గైస్. సో ఈ అన్నిటికీ ఏంటి, ఎప్పుడైతే ఆ ఫంక్షనాలిటీ యాక్టివేట్ అవ్వద్దో సో అప్పుడే మనకి టాస్క్ అనేది పర్ఫామ్ అవుద్ది గైస్, ఓకేనా. మనం సింపుల్గా గైస్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఆన్ క్లిక్ అండ్ ఆన్ చేంజ్. ఆన్ క్లిక్ అంటే ఎప్పుడైతే యూజర్ కర్సర్ మౌస్తో అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ కానీ పర్టికులర్ పొజిషన్లో కానీ క్లిక్ చేస్తే అంటే ఏంటి, క్లిక్ చేస్తే మనం ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే ఆన్ క్లిక్ అనే ఈవెంట్ యూజ్ చేస్తాం గైస్. ఆన్ చేంజ్ అంటే ఒక ఎలిమెంట్ అనేది ప్రీవియస్గా ఎలా ఉంది అంతకుముందు ఎలా అంటే ఎలిమెంట్ అనేది చేంజ్ అయినప్పుడు ఆన్ చేంజ్ అనే వాడతాం గైస్. ఎలిమెంట్ కానీ ఎలిమెంట్లో ఉన్న డేటా కానీ సంథింగ్ ఏదైనా సరే మన వెబ్ పేజ్లో ఏమైనా చేంజ్ అవుతే అప్పుడు ఈ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ యూజ్ చేసి ఓకే
చేంజ్ అయింది అంటే నాకు ఈ టాస్క్ పర్ఫామ్ చేయి అన్నప్పుడు మనం ఆన్ చేంజ్ అనే ఈవెంట్ యూస్ చేస్తాం గైస్. సో ఇప్పుడు మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూపిస్తాను గైస్. మనం అంతకుముందు మనం ఏం డిస్కస్ చేసాం గైస్, ఇది మన ప్రీవియస్ కోడ్. సో ఎవరైతే గైస్ మన ప్రీవియస్ క్లాస్ చూడలేదో గైస్ ఆ క్లాస్ చూడండి గైస్, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో గైస్ ఇదేంటి మన ప్రీవియస్ అవుట్పుట్. ఓకే గైస్, మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తాం గైస్, ఈవెంట్స్. గైస్ ఆల్రెడీ మనం గైస్ చూడండి, ఆన్ సబ్మిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వన్ ఆఫ్ ఈవెంట్. ఓకేనా గైస్, ఇక్కడ ఏంటి ఆన్ సబ్మిట్ అంటే ఎప్పుడైతే యూజర్ ఫామ్ని సబ్మిట్ చేస్తాడో, నేనేం చెప్పా ఫామ్ని అంటే ఇది ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో నేనేం చెప్పా, బాబు యాడ్ అనే ఫంక్షన్ యొక్క టాస్క్లో రన్ చేయి అని చెప్పా. సో ఎప్పుడైతే యూజర్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తాడో ఆటోమేటిక్గా యాడ్లో ఉన్న ఫంక్షనాలిటీ పర్ఫామ్ అవుద్ది. యాడ్లో ఏం రాసా, ఫస్ట్ ఏం చేశానంటే పేజ్ని రీఫ్రెష్ చేయకోకుండా ఆపేసా విత్ ద హెల్ప్ ఆఫ్ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. ఓకే గైస్, తర్వాత ఏం చేసా, కౌంట్ని ఇంక్రిమెంట్ చేసి తర్వాత ఏం చేసా గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి ఎందుకంటే నేను ఇక్కడ సెట్ కౌంట్ అని వాడా గైస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం నార్మల్ వేరియబుల్స్ ఎందుకు వాడకూడదు, సెట్ యూజ్ స్టేట్ ఎందుకు వాడాలి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఎవరికైతే ఆ డిఫరెన్స్ తెలియదో మన ప్రీవియస్ క్లాస్ని ఒకసారి విజిట్ చేయండి గైస్. ఓకేనా, ఆల్రెడీ మనం ఆన్ సబ్మిట్ని చూసుకున్నాం గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆన్ క్లిక్ మీకు చూపిస్తాను గైస్. ఓకేనా, ప్రస్తుతానికి మనం ఆన్ సబ్మిట్లో యాడ్ ఫంక్షన్ అలాగే ఉంచుదాం గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే గైస్, ఇక్కడ మనకి ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని ఉంది గైస్, వాల్యూ లాగిన్ గైస్. ఎప్పుడైతే యూజర్ ఆన్ క్లిక్ గైస్, ఇక్కడ ఆన్ సబ్మిట్ ఉంది కదా, నేను ఓకే గైస్ ఆన్ సబ్మిట్ తీసుకున్నాం గైస్. మనకి ఈవెంట్ అనేది ఏదైనా ఉండొచ్చు, ఆన్ సబ్మిట్ అయినా ఉండొచ్చు, ఆన్ క్లిక్ అయినా ఉండొచ్చు, ఆన్ చేంజ్ అయినా ఉండొచ్చు గైస్. మనకి ఆన్ సబ్మిట్ అంటే అది కూడా ఒక రకమైన క్లిక్ ఆపరేషనే, కానీ ఇక్కడ ఏంటి సబ్మిట్ అంటే అది ఫామ్ కాబట్టి సబ్మిట్, కానీ మిగతా ఏ ఎలిమెంట్కైనా మనం క్లిక్ అనే వాడతాం. ఆన్ క్లిక్ అంటే దాని మీద క్లిక్ చేస్తే ఏ టాస్క్ పర్ఫామ్ అవ్వాలి, కానీ మీకు ఆన్ చేంజ్ డిఫరెన్స్ తెలియాలి గైస్. ఇక్కడ మీకు నేను ఇప్పుడు ఆన్ చేంజ్ అని ఫంక్షన్ అదే ఈవెంట్ పర్ఫామ్ చేసి చూపిస్తాను గైస్. ఇప్పుడు మనం చూద్దాం గైస్. ఇక్కడ ఏంటి ఇన్పుట్ అనే ఎలిమెంట్ ఉంది, ఇన్పుట్ అనే ఎలిమెంట్కి ఐడి ఈజ్ ఈక్వల్ టు మన యూజర్ నేమ్ ఇచ్చాం, టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇచ్చాం. అంటే ఏంటి ఒక ఇన్పుట్ అనేది టెక్స్ట్ ఫీల్డ్ వచ్చింది, తర్వాత ప్లేస్ హోల్డర్ నేమ్ ఇచ్చాం, యూజర్ నేమ్ అని ఇచ్చాం గైస్. ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించారా, మనకు డిఫాల్ట్గా వాల్యూ అనేది ఇన్పుట్కి ఎంటీ ఉంటుంది గైస్. ఒకసారి చూడండి గైస్, నేనేమిచ్చా దీంట్లో ఏమిచ్చా ప్రాపర్టీ ఇచ్చా, అంటే ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ గైస్. ఇదేంటి ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటిని. ఓకేనా, సో ఈ ప్రాపర్టీస్ ఓకేనా, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ గైస్. ఇక్కడ మనం చూద్దాం మనకి ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా గైస్. మనకి యూజర్ నేమ్ అనే బాక్స్లో ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా గైస్. 1 సెకండ్. ఇప్పుడు నేను వాల్యూ ప్లేస్లో గైస్ చూడండి గైస్, నేను రాకేష్ అని రాశాను గైస్ వాల్యూ ప్లేస్లో గైస్. మీరు ఇక్కడ చూసారా, వాల్యూ ప్లేస్లో నేను ఏదైతే రాశానో రాకేష్ అని రాశానో అది డిఫాల్ట్గా మనకి ప్రింట్ అయిపోయింది. ఓకేనా గైస్, అంటే దీని మీనింగ్ ఏంటి, నేను ఎప్పుడైతే ఇన్పుట్లో టైప్ చేస్తున్నానో అది మనకి దేంట్లో స్టోర్ అవుతుంది, వాల్యూ అనే ప్రాపర్టీలో స్టోర్ అవుతుంది, అసైన్ అవుతుంది. ఆ వాల్యూ అనే ప్రాపర్టీకి అసైన్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, మనకు అర్థమైంది, మనకేమర్థమైంది, నేను ఎప్పుడైతే ఇన్పుట్ బాక్స్లో టెక్స్ట్ ఎంటర్ చేస్తానో అది ఆ ఇన్పుట్ ఎలిమెంట్లో వాల్యూ అనే ప్రాపర్టీకి అసైన్ అవుతుంది. సో నేనేం చేయాలి, ఇప్పుడు ఆ వాల్యూని నేను గెట్ చేసుకోవాలి. ఎందుకు గెట్ చేసుకోవాలి, నేను యూజర్ యొక్క క్రెడెన్షియల్స్ చెక్ చేయాలంటే నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. కానీ నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలంటే నేను ఆల్రెడీ మనం జావా స్క్రిప్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. డామ్ మ్యానిపులేషన్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు నేనేం చేశా, ఫస్ట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ ఉపయోగించి ఐడి బేస్ చేసుకుని ఒక ఎలిమెంట్ని గెట్ చేసుకున్నాను. తర్వాత ఏం చేసా, డాట్ వాల్యూ అని రాసినప్పుడు నాకేమొచ్చింది, ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూ అని వచ్చింది. సో గైస్ అలాగే ఇన్పుట్లో వాల్యూని మనం గెట్ చేసుకోవాలంటే డాట్ వాల్యూ మెథడ్ ప్రాపర్టీని యూజ్ చేయాలి గైస్. ఓకేనా, అంటే వాల్యూ అనే ప్రాపర్టీకి మనం ఏదైతే ఇన్పుట్లో టైప్ చేసామో ఆ వాల్యూ అనేది అసైన్ అవుద్ది. ఓకేనా గైస్, ఇప్పుడు గైస్ నాకు ఈ వాల్యూ అనేది నాకు కావాలి గైస్. సో మీరు గైస్ జాగ్రత్తగా అయినండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. మనం ఎప్పుడైనా వాల్యూని గెట్ చేసుకోవాలంటే ఇదే వాడతాం.
సో వాల్యూ ఈక్వల్ టు నాకు రాకేష్ గైస్. కానీ నాకు ఎప్పుడు రాకేషే ఉంటుందా? ఉండదు. నాకు వాల్యూ అనేది ఎంత ఉండాలి గైస్? నేను ఆల్రెడీ నిన్న చెప్పాను. దీనికి సింటాక్స్ ఏంటి? ఫస్ట్ ఏమో వేరియబుల్ నేమ్, కౌంట్ ఈక్వల్ టు వేరియబుల్ నేమ్ గైస్. ఇప్పుడు నేను ఇక్కడ కౌంట్ కాకుండా నేను మార్చుతున్న నేము గైస్. ఇక్కడ నేను యూజర్ నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇస్తాం? ఆటోమేటిక్గా మనం డిఫాల్ట్గా సెట్ యూజర్ నేమ్ గైస్. కన్ఫ్యూజన్ ఏమీ లేదు, జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది గైస్. ఇక్కడ నేను ఇప్పుడు సెట్ స్టేట్లో మనం ఏమవ్వాలి? టైప్ ఆఫ్ డేటా, మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో యూజర్ నేమ్లో ఆ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి గైస్. నేను ఇప్పుడు టెస్ట్లో నేను ఇన్పుట్ బాక్స్లో నేను రాసే డేటా ఏ టైపు? స్ట్రింగ్ డేటా టైపు. సో నేనేమి వస్తా? స్ట్రింగ్ అనేది ఇచ్చా. సో గైస్ అంటే దీని మీనింగ్ ఏంటి? డిఫాల్ట్గా యూజర్ నేమ్లో ఎంటీ స్ట్రింగ్ స్టోర్ అవుద్ది గైస్. ఓకేనా? మనం సెట్ యూజర్ నేమ్ అని ఎప్పుడైతే సెట్ యూజర్ నేమ్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనం ఏమవుద్ది? యూజర్ నేమ్కి కొత్త వాల్యూ అప్డేట్ అవుద్ది. ఓకేనా గైస్? సో ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు ఇది కూడా కామెంట్ చేసేస్తున్నాను. జస్ట్ నేను ఏం లేదు గైస్, ఎప్పుడైతే నేను సబ్మిట్ చేశానో నాకేం రాసా? జస్ట్ పేజ్ అనేది రీఫ్రెష్ చేయకోకుండా ఉండాలి, అదొకటే రాసాను గైస్. నేనేం చేసా? యూజ్ స్టేట్ అని వాడా గైస్. ఇక్కడ మీరు చూడండి, ఆన్ చేంజ్ అని వాడుతున్నాను గైస్. నేను ఏ ఈవెంట్ వాడుతున్నా? ఆన్ చేంజ్ గైస్. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకొని రియాక్ట్లో ఈవెంట్స్ పర్ఫామ్ చేసేటప్పుడు క్యామెల్ కేసులో రాయాలి గైస్. ఏంటి సింటాక్స్ ఏంటి? క్యామల్ కేస్ గైస్. ఓకేనా? క్యామల్ కేస్ ఇస్ నథింగ్ బట్ స్టార్టింగ్ లెటర్ స్మాల్ లెటర్ ఉండాలి, తర్వాత స్టార్ట్ అయ్యే వర్డ్ ఏంటి గైస్? తర్వాత స్టార్ట్ అయ్యే వర్డ్లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి గైస్. మీరు ఇక్కడ చూసారా? ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఆన్ అనేది ఒక వర్డ్, తర్వాత ఆన్ చేంజ్ అంటే ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఉంది, తర్వాత చేంజ్ అంటే సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి గైస్. ఆన్ చేంజ్ గైస్. నేను రాసిన ఆన్ చేంజ్లో నేను ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను గైస్. ఏంటి? అప్డేట్ గైస్. చూసారా? నేనేం చేశా? జస్ట్ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ పర్ఫామ్ చేశా. ఈవెంట్ ఇక్కడ ఏంటి గైస్? ఇక్కడ ఏం రాసా? నేను ఆన్ సబ్మిట్ అని రాసినప్పుడు ఈ ఫంక్షన్ యాక్టివేట్ అవ్వాలి, ఈ ఫంక్షన్ యాక్టివేట్ అయ్యి ఈ ఫంక్షన్లో ఉన్న టాస్క్ అనేది పర్ఫామ్ అవ్వాలి. అలాగే నేను ఆన్ చేంజ్ అని రాసినప్పుడు నాకు నేను అప్డేట్ అనే ఫంక్షన్ అసైన్ చేసుకోవాలి, ఇంకా చేసుకోవాలి. అందుకని మనకు ఎర్రర్ చూపిస్తుంది గైస్. ఇప్పుడు నేను అది కూడా చేసుకుంటున్నాను గైస్. ఫంక్షన్ గైస్ అప్డేట్. ఓకే గైస్, నేను ఫంక్షన్ అని తీసుకున్నాను, అప్డేట్ అని తీసుకున్నాను గైస్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమి రాయాలి గైస్? నేను ప్రతిసారి నేను చెప్పాను మీకు, ఏం చెప్పాను? మనం ఎప్పుడైతే ఈవెంట్ అని పర్ఫామ్ చేసామో దానికి డిఫాల్ట్గా మనకి రిటర్న్ ఏం వచ్చింది గైస్? ఈవెంట్ అని వచ్చింది గైస్. సో నేను డిస్ప్లే చేస్తాను గైస్ స్టార్టింగ్. సో ఆన్ చేంజ్ చేయనప్పుడు మనకి ఏం రావాలి గైస్? నేను console.log. ఓకే గైస్, నేను ఈవెంట్ అని పర్ఫామ్ చేస్తున్నాను గైస్. సో గైస్ ఇప్పుడు చూద్దాం. event.target గైస్. ఇక్కడ మనకు చూసారా? ఈవెంట్ అనేది మనకి ఏమొస్తుంది? ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం దీనికి ఇక్కడ వాల్యూ ఇవ్వాలా. సో మనకి ఇక్కడ వాల్యూ ఇవ్వకపోతే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ దీనికి వాల్యూ ఇచ్చినప్పుడు మనం లోపల యూజ్ చేసుకోగలం. సో గైస్ నేను ప్రతిసారి మనకి ఏమవుతుంది? మనం ఎప్పుడైతే ఈవెంట్స్ యూజ్ చేసామో మనం ఆ ఈవెంట్ యాక్టివేట్ అయినప్పుడు మనకి ఈవెంట్ అనేది రిటర్న్ అవ్వద్దు గైస్. ఓకేనా? సో నేను దాని మీద క్లిక్ చేసినప్పుడు, అంటే ఆన్ చేంజ్ అయినప్పుడు నేను కన్సోల్లో ఈవెంట్ని క్లిక్ చేస్తున్నాను గైస్. ఇక్కడ ఏంటి? కౌంట్ ఈజ్ నాట్ డిఫైన్ గైస్. మనం చూద్దాం, ఇక్కడ ఎర్రర్ వచ్చింది గైస్. నేను ఇక్కడ కౌంట్ అని డిస్ప్లే చేస్తున్నాను. సో కౌంట్ అనేది మనం డిక్లేర్ చేయలేదు కాబట్టి నాట్ డిక్లేర్ వచ్చింది ఎర్రర్ మనకి గైస్. ఇప్పుడు చూద్దాం. నేను రాకేష్ అని ఇచ్చాను. నేను ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తున్నాను గైస్. నేను ఎప్పుడైతే ఇక్కడ నేను గైస్ మీరు గమనించారా? నేనేం చేస్తున్నా? ఉన్నదాన్ని చేంజ్ చేస్తున్నా. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆన్ చేంజ్ అంటే నేను ఉన్నదాన్ని చేంజ్ చేస్తున్నా గైస్. మీరు చూడండి, నేను ఎప్పుడైతే తీసేసానో మళ్ళీ, అంటే నేను ఎప్పుడైతే దీన్ని చేంజ్ చేస్తున్నానో గైస్, ఎన్నిసార్లు నేను చేంజ్ చేస్తాను అన్నిసార్లు మనకి ఈవెంట్ అనేది పర్ఫామ్ అవుతుంది గైస్. మీరు చూసారు, దీంట్లో మీరు చూసుకోవచ్చు గైస్. మనకు దీంట్లో ఏమున్నాయి గైస్? చూడండి, ఈవెంట్ ఫేస్ అంటే ఎన్నిసార్లు క్లిక్ చేసామని గైస్ చూడండి. అంటే డిఫాల్ట్ ప్రివెంట్ డాట్ గైస్ చూడండి, మనకు అన్నీ ఉన్నాయి గైస్. ఈజ్ ట్రస్టెడ్ గైస్. ఎక్కడ మీరు గమనించారా గైస్? ఎక్కడ మనకి ఏమున్నాయి?
కొన్ని కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ మీరు గమనించారా గైస్, మనకి ఇక్కడేముంది టార్గెట్ అనే దగ్గర మనకేముంది గైస్. మీరు చూడండి, టార్గెట్ అనే దగ్గర మన టార్గెట్ అని ఉంది గైస్. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేశానో మన టార్గెట్ అనేది హైలైట్ అవుతుంది. సో మనం ఈవెంట్ జరిగినప్పుడు ఆ టార్గెట్ కావాలైతే మనం ఏం చేసుకోవాలి, ఈవెంట్ డాట్ టార్గెట్ అనే ప్రాపర్టీని గెట్ చేసుకోవాలి గైస్. చూద్దాం మనకేమొచ్చుద్దో. నేను జస్ట్ ఈవెంట్ని డిస్ప్లే చేసా. ఇప్పుడు నాకేం కావాలి, ఆ ఈవెంట్ పర్ఫామ్ అయినప్పుడు నాకు ఆ ఎలిమెంట్ కావాలి. సో ఈవెంట్ డాట్ ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, టార్గెట్ అనే ప్రాపర్టీకి అసైన్ అయి ఉంది. సో ఈవెంట్ డాట్ టార్గెట్. సో నేను సేవ్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు చూద్దాం, నేను ఎప్పుడైతే చేంజ్ చేశానో మనకి గైస్ చూసారా, నేను ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేశానో మనకి ఏమొస్తుంది, మనకి ఆ ఎలిమెంట్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. అర్థమవుతుందా గైస్? చాలా సింపుల్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వచ్చుద్ది గైస్. నేను ఫస్ట్ ఏం చేశా, నేను ఈవెంట్ యూజ్ చేసినప్పుడు మనకి ఆ ఫంక్షన్లో ఏం రిటర్న్ అవుద్ది, ఒక ఈవెంట్ అనేది రిటర్న్ అవుద్ది. సో నేను ఆ ఈవెంట్ని డిస్ప్లే చేశాను. ఆ ఈవెంట్లో నాకేమున్నాయి, కొన్ని ప్రాపర్టీ అంటే కొన్ని కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఏంటి, టార్గెట్ అనే ప్రాపర్టీకి ఏం వాల్యూ అసైన్ అయి ఉంది, ఆ పేరెంట్ ఎలిమెంట్ అసైన్ అయి ఉంది. సో నాకు అది కావాలి కాబట్టి నేను ఈవెంట్ డాట్ టార్గెట్ అన్నా గైస్. మీరు ఇక్కడ గమనించారా, మనకు దాంట్లో ఏం కావాలి, వాల్యూ అనేది కావాలి గైస్. చాలా సింపుల్ గైస్. నేను ఏం కావాలి, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ గైస్. చాలా సింపుల్. మనకి ఏదైతే కావాలో దాన్ని మనం చూసుకుని గెట్ చేసుకుంటామే. నేను ఫస్ట్ ఏం చేసా, ఈవెంట్ డిస్ప్లే చేసా, దాంట్లో టార్గెట్ గెట్ చేసుకున్నా, తర్వాత ఆ టార్గెట్లో వాల్యూ అనేది గెట్ చేసుకున్నాను గైస్. ఇప్పుడు నేను ఆన్ చేంజ్ చేయగానే గైస్, ఇప్పుడు నేను చూడండి గైస్, చూసారా నేను ఎప్పుడైతే చేంజ్ చేశానో గైస్, అక్కడ చూడండి గైస్, చూసారా అక్కడ అన్ని చేంజెస్ జరుగుతుంది. అంటే ఏంటి, నాకు వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, నేను డిఫాల్ట్గా ఉన్నది తీసేస్తున్నాను గైస్. మీరు గమనించారా, నిన్న మనం ఏం చేసాం గైస్, మనం ఏం చేసాం, మనం సెకండ్ ఫంక్షన్తో ఏం చేసామంటే ఫస్ట్ ఫంక్షన్ని అప్డేట్ చేసాం. ఓకేనా గైస్? ఇప్పుడు సేమ్ నేను ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఈవెంట్ డాట్ టార్గెట్ వాల్యూ దేనికి అసైన్ చేయాలి, దీనికి అసైన్ చేయాలి. సెట్ యూజర్ నేమ్ ఎందుకు అసైన్ చేయాలి గైస్, మనం ఇది వాడినప్పుడే మనకి యూజ్ స్టేట్ ఏమవుద్ది, మనకి రీరెండర్ చేస్తుంది పేజు. ఓకేనా? యూజర్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ గైస్. మనం డిఫాల్ట్గా ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనం యూజర్ నేమ్ యూజ్ చేసాం. సెట్ యూజర్ నేమ్ అంటే మనకి ఈ యూజర్ నేమ్లోకి అప్డేట్ వాల్యూ అసైన్ చేసి పేజ్ని రీరెండర్ చేస్తుంది గైస్. ఇప్పుడు సెట్ యూజర్ నేమ్ నేను ఏం చేస్తున్నా, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. అంటే ఎప్పుడైతే ఇన్పుట్ బాక్స్ మీద యూజర్ అనేవాడు యాక్షన్ అంటే లైక్ చేంజ్ చేస్తాడో అది మొత్తం మనకి ఏమవుతుంది, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. అంటే గైస్ మీకు అర్థమవుద్ది గైస్, అంటే ఏమీ లేదు. నేను ఇది డిఫాల్ట్గా రాకేష్ అని తీసేస్తున్నాను గైస్. డిఫాల్ట్గా ఏమీ లేదు, అసలు నేను వాల్యూ అనేది తీసేస్తున్నాను గైస్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆన్ చేంజ్ జరిగినప్పుడు అప్డేట్ అనే ఫంక్షన్ అప్డేట్ అనే ఫంక్షన్ మనకేమవుతుంది, అప్డేట్ అనే ఫంక్షన్ మనకు పర్ఫామ్ అవుతుంది. అప్డేట్ అనే ఫంక్షన్లో నేను ఏం రాసా, ఈవెంట్ కాల్ చేసుకున్నా, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూని సెట్ యూజర్ నేమ్కి అసైన్ చేశా గైస్. మీరు గమనిస్తే సెట్ యూజర్ నేమ్కి అసైన్ చేస్తే మనకేమవుతుంది గైస్, నేను ఆల్రెడీ చెప్పా, సెట్ యూజర్ నేమ్ మనకి రెండో వాల్యూ ఏం వర్క్ చేద్ది, ఒకటి ఫస్ట్ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేద్ది, అప్డేటెడ్ వాల్యూని అసైన్ చేద్ది. రెండోది అంటే పేజ్ని రీలోడ్ చేద్ది. అంటే నేను ఎప్పుడైతే ఇది వాడానో దీని వాల్యూ మనకి ఎక్కడ స్టోర్ అవుద్ది గైస్, వేరియబుల్లో. ఆ వేరియబుల్ నేమ్ ఏంటి, యూజర్ నేమ్ గైస్. మనం ఎప్పుడైతే ఇది పర్ఫామ్ చేసామో ఇది రెండు టాస్క్లు పర్ఫామ్ చేద్ది. ఒకటి అప్డేట్ వాల్యూ యూజర్ నేమ్లో స్టోర్ అవుద్ది, అంటే పేజ్ అనేది రీరెండర్ అవుద్ది. ఏంటన్నా ఎన్నిసార్లు చెప్తున్నామంటే గైస్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎవ్వరూ చెప్పరు, ఒకవేళ చెప్పినా మీకు అర్థం కాదు. అందుకే నేను క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. సో గైస్ మనకి ఇప్పుడు ఏంటి, నేను ఇప్పుడు ఇన్పుట్ బాక్స్లో ఏ అని ఎంటర్ చేస్తే అది యూజర్ నేమ్లో స్టోర్ అవుతుంది, బి అని ఎంటర్ చేస్తే అది యూజర్ నేమ్లో స్టోర్ అవుతుంది. అలా నేను ఏ టెక్స్ట్ ఎంటర్ చేసినా అది యూజర్ నేమ్లో స్టోర్ అవుతుంది. సో నేనేం చేయాలి, ఆ వాల్యూని నేను వాల్యూలో స్టోర్ చేయాలి గైస్. సో దేనిలో స్టోర్ చేయాలి, సో వాల్యూని స్టోర్ చేయాలి. సో గైస్ ఇప్పుడు మనం చూద్దాం గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జస్ట్ నేను సబ్మిట్ చేసినప్పుడు నాకేం కావాలి, నేను కన్సోల్ డాట్ గైస్ మొత్తం మనకు ఓవరాల్గా ఎక్కడ ఉంది, మనకి యూజర్ నేమ్లో స్టోర్ అయింది గైస్.
గైస్ మీరు జాగ్రత్తగా చూడండి గైస్. నేను ఎప్పుడైతే యూజర్ నేమ్ పర్ఫామ్ గైస్ చూడండి RAKESH గైస్ మీకు డిఫరెన్స్ చూపించనా? మీకు డిఫరెన్స్ తెలియాలంటే మీకు చూపిస్తాను గైస్. డిఫరెన్స్ మీకు చూపిస్తాను. కన్సోల్ డాట్ గైస్ మీకు డిఫరెన్స్ చూపిస్తున్నానండి నేను. గైస్ మీరు అనుకోవచ్చు ఎలా స్టోర్ అవుతుందని. గైస్ మీకు డిఫరెన్స్ చూపిస్తానికి నేను ఇక్కడ చూపిస్తున్నాను గైస్ చూడండి. గైస్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఎప్పుడైతే ఆర్ అని రాశాను గైస్, ఇక్కడ చూసారా మీరు ఆర్ గైస్, ఇక్కడ చూసారా ఆర్ అని డిస్ప్లే అయింది. తర్వాత ఏ, తర్వాత కే, తర్వాత ఈ, తర్వాత ఎస్. గైస్ నేను ఎందుకు అలా జరుగుతుంది అన్నా అంటే గైస్ ఏమీ లేదు. నేను ఏమి రాసా, ఆన్ చేంజ్ అంటే డిఫాల్ట్గా ఉన్న వాల్యూ అవ్వచ్చు, ఎలిమెంట్ అవ్వచ్చు, చేంజ్ అయితే నాకు ఫంక్షన్ యాక్టివేట్ అవ్వాలన్న. ఆ ఫంక్షన్ ఎవరు రాసా సెట్ స్టేట్కి అప్డేట్ అవ్వాలి వాల్యూ అండ్ డిస్ప్లే అవ్వాలి. సో నేను రాకేష్ అని రాశాను గైస్. ఓకేనా, రాకేష్ అని రాసి నేను లాగిన్ అని క్లిక్ చేయగానే మనకేమవుతుంది గైస్ చూడండి రాకేష్. సో ఓకేనా గైస్. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే నేను ఇప్పుడు దీన్ని కామెంట్ చేసేస్తున్నాను గైస్. సో ఇప్పుడు మనం చూద్దాం ఓవరాల్గా. సో నేను ఇప్పుడైతే రాకేష్ అని ఇచ్చాను గైస్. రాకేష్ అని ఇచ్చి లాగిన్ క్లిక్ చేయగానే గైస్ చూడండి నేను ఏదైతే టెక్స్ట్ ఇన్ఫుల్ ఫీల్డ్లో రాశానో అదే మనకి డిస్ప్లే అయింది గైస్. సో మనం ఈ విధంగా మనం ఈవెంట్ హ్యాండిల్ని పర్ఫామ్ చేస్తాం గైస్. ఈవెంట్ అంటే ఏంటి? యూజర్ పర్ఫామ్ చేసే టాస్క్ని హ్యాండిల్ చేయడానికి ఈవెంట్ అని వాడతాం గైస్. సో ఈవెంట్ హ్యాండిలర్ అంటే ఆ ఈవెంట్ పర్ఫామ్ అయినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఆ ఈవెంట్ని. సో అంటే ఈవెంట్ హ్యాండిలర్ అంటే ఏం చేయాలి ఆ ఈవెంట్లో. సో అది దట్ ఈస్ నథింగ్ బట్ ఈవెంట్ హ్యాండ్లింగ్. సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో ఇంకా రియాక్ట్లో ఈవెంట్స్ అంటే ఇంతే గైస్. సో మనం గైస్ మీకు ఇదంతా అర్థం కావాలంటే ముందు మీకు జావా స్క్రిప్ట్ రావాలి గైస్, అండ్ డామ్ మ్యానిపులేషన్ రావాలి. మీకు అంతా తెలిస్తేనే మీకు అర్థం అవుతుంది గైస్ నేను చెప్పేది. ఓకేనా, ఐ హోప్ అర్థం అవుతుందని అనుకుంటున్నాను గైస్ నేను చెప్పేది. సో కమింగ్ టు ది సెకండ్ టాపిక్ గైస్. సో గైస్ మన సెకండ్ టాపిక్ ఏంటి? కండిషనల్ రెండరింగ్ ఇన్ రియాక్ట్ గైస్. ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలో చాలామందికి తెలియదు గైస్. ఎందుకంటే యూజరు ఏ యాక్టివిటీ చేశాడో దాన్ని బట్టి ఎలిమెంట్స్ అనేది డిస్ప్లే అవ్వాలి, దాన్ని బట్టి ఎలిమెంట్స్ అనేది డిస్ప్లే అవ్వకూడదు. సో బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం మన వెబ్ పేజ్లో ఎలాంటి చేంజెస్ జరగాలి అని చాలామందికి తెలియదు గైస్. సో నేను ఇవాళ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను గైస్. ఓకేనా. సో ఏంటంట, ఇట్ మీన్స్ డిస్ప్లేయింగ్ కంటెంట్ బేస్డ్ ఆన్ ద సర్టెన్ కండిషన్ గైస్. ఏంటంట కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటంట, మనకి ఎలిమెంట్స్ అనేది మనకి డిఫైన్ చేస్తాం, కానీ ఆ ఎలిమెంట్ ఎప్పుడు డిస్ప్లే అవుద్ది, మనం ఏదైతే కండిషన్ రాసామో ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి డిస్ప్లే అవుద్ది గైస్. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను గైస్. ఓకేనా గైస్, మీకోసమే నేను ఒక పక్క థియరీ చెప్తున్నాను, ఒక పక్క ప్రాక్టికల్గా చెప్తున్నాను. సో చాలామంది చెప్తే థియరీయే చెప్తారు, లేకపోతే ఎంటైర్ ప్రాక్టికల్గానే చెప్తున్నారు. సో నేను ఇంకా మీ అందరికి అర్థం కావడం కోసమే ఇలా కంటెంట్ ప్రిపేర్ చేసుకుని మీ అందరికీ అర్థం అయ్యేలా చెప్తున్నాను గైస్. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో గైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కండిషనల్ రెండరింగ్ గైస్, మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం గైస్. దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే గైస్ నేను ఇంకో యూజ్ స్టేట్ని డిస్ప్లే చేసుకుంటున్నాం గైస్. సో లెట్ సో లాగిన్, సో సెట్ లాగిన్ గైస్. మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూస్తేనే మనకు అర్థమవుతుంది గైస్. సో యూజ్ స్టేట్లో నేను రాసాను గైస్ ఫాల్స్ అని రాసాను గైస్. సో ఓకేనా, అంటే ఏంటి గైస్, మీకు చాలా సింపుల్. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ యూజ్ స్టేట్ యూజ్ చేసినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మూడు ఇంపార్టెంట్ టాపిక్స్ గైస్. ఒకటి ఫస్ట్ వాల్యూ ఏంటంటే వేరియబుల్. సెకండ్ వాల్యూ ఏంటంటే ఫస్ట్ వాల్యూలోకి వాల్యూ అప్డేట్ చేయడానికి అండ్ పేజ్ని రీరెండర్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఈక్వల్ పక్కన యూజ్ స్టేట్ ఉన్న ఫంక్షన్ ఏం చేద్దంటే ఫస్ట్ వేరియబుల్లోకి వాల్యూని డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉండాలో దాన్ని స్టోర్ చేస్తుంది గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నేనేం చేసా, లాగిన్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఇంతవరకు యూజర్ లాగిన్ అవ్వాల. సో నేనేం చేస్తున్నానంటే గైస్ ఇప్పుడు నేను చూడండి నేనేం చేస్తున్నప్పుడు బేస్డ్ ఆన్ ది
లాగిన్ అయ్యాడా లేదా గైస్ నేను ఆల్రెడీ చెప్పాను. మనం జావా స్క్రిప్ట్ అనేది గైస్ ఇప్పుడు ఏంటి అది కండిషనే కదా. మనం కండిషన్ ఎలా రాయాలి జావా స్క్రిప్ట్లో ఇఫ్ అని రాయాలి. కానీ ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం టెర్నరీ ఆపరేటర్. ఓకే గైస్ మనం ఏదైనా జావా స్క్రిప్ట్ జేఎస్ఎక్స్లో రాయాలంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం గైస్. ఎలా రాయాలి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఓకేనా గైస్ కర్లీ బ్రాస్లు ఓపెన్ చేసి మనం ఏం చేస్తాం గైస్ అదే కర్లీ బ్రాస్లు ఓపెన్ చేయాలి గైస్. ఇప్పుడు మనం రాసుకోవాలి గైస్. ఏం రాసుకోవాలి గైస్ ముందుగా మనం ఏం చేయాలంటే కండిషన్ రాసుకోవాలి గైస్. అంటే ఏంటి మనకి లాగిన్ అంటే గైస్ మీరు ఎప్పుడైతే ఒక వేరియబుల్ రాసి క్వశ్చన్ మార్క్ ఇచ్చారో గైస్ ఇక్కడ సింటాక్స్ చూడండి గైస్. మీకోసం నేను సింటాక్స్ కూడా రాశాను గైస్. మీరేంటి గైస్ నేను ఇక్కడ ఎందుకు కర్లీ బ్రాస్ రాసుకున్నాను ఇది జావా స్క్రిప్ట్ కోడ్ గైస్. ఇది జావా స్క్రిప్ట్ కోడ్ కాబట్టి నేను కర్లీ బ్రేసెస్ రాశాను గైస్. సో తర్వాత ఏం రాశాను ఈజ్ లాగిన్ అంటే ఏంటి యూజర్ అనేవాడు లాగిన్ అయ్యాడా గైస్. క్వశ్చన్ మార్క్ అంటే దాని మీనింగ్ ఏంటంటే అది మనం ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ రాస్తామో అది ఏం చేద్దంటే లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని చెక్ చేస్తుంది గైస్. లెఫ్ట్ సైడ్లో వాల్యూ ఉంటే గైస్ మనం ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ రాసామో అది బూలియన్ రిటర్న్ చేస్తుంది గైస్. ఎలా రిటర్న్ చేస్తుంది అన్న అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని బేస్ చేసుకుని మనకి బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది గైస్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంది క్వశ్చన్ మార్క్కి లాగిన్ అనే వేరియబుల్ ఉంది. లాగిన్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఏంటి ఫాల్స్ గైస్. మనం ఇక్కడ ఏం రాసుకోవాలంటే తర్వాత గైస్ మన లాగిన్ క్వశ్చన్ మార్క్ ట్రూ కాలన్ ఫాల్స్ గైస్. ఓకేనా దీని ఇప్పుడు ఏంటి మనకి ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లో వాల్యూ అనేది ఉంటుందో అంటే వాల్యూ ఉంటే మనకి బూలియన్ వాల్యూ ట్రూ అని రిటర్న్ చేస్తుంది. వాల్యూ లేకపోతే బూలియన్ వాల్యూ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది గైస్. ఓకేనా ఇప్పుడు ఏంటి బేస్డ్ ఆన్ ది ఏదైతే ఈ వేరియబుల్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దాని ప్రకారం మనం ఈ ఎలిమెంట్ డిస్ప్లే అవ్వాలా ఈ ఎలిమెంట్ డిస్ప్లే అవ్వాలా గైస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఎప్పుడైతే ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ అనేది ట్రూ రిటర్న్ చేస్తుందో మనం క్వశ్చన్ మార్క్ పక్కన రాసుకోవాలి గైస్ ఏం జరగాలని. సో నేనేం రాస్తున్నాను గైస్ ఇక్కడ H1 గైస్ ఏమి నాకు ట్రూ అయింది అంటే ఏంటి ట్రూ అయితే ఏంటి అంటే లాగిన్ అయిపోయాడండి. లాగిన్ అయిపోతే మనకేంటి సో లాగౌట్ అవ్వాలి. సో లాగౌట్ నాకేంటి ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే నాకేమవ్వాలి అంటే లాగౌట్ అవ్వాల. సో నాకేంటి లాగిన్. ఓకే నేను దీన్ని క్లోజ్ చేయాలా 1 సెకండ్. ఓకేనా గైస్. సో గైస్ ఎందుకు ఇలా వస్తుందంటే నేను ఇది మొత్తం మనం దీంట్లో రాయాలి గైస్. మీరు గమనించారా ఎందుకు మనకి ఇలా వస్తుందో? మీరు ఇప్పుడు నేను రాసేలోపు ఎవరన్నా ఆలోచించి చెప్పండి గైస్ నాకు ఆన్సర్. ఎందుకు నేను రాస్తుంటే ఎర్ర వస్తుందో ఎవరైనా చెప్పండి గైస్. సో గైస్ ఇప్పటి వరకు మీరు నా క్లాస్ ఉంటే నాకు తెలిసి చెప్పేస్తారు గైస్ ఎర్ర ఎందుకు వస్తుందో నేను రాస్తుంటే. సో ఐ థింక్ మీరు చెప్పలేకపోతే నా క్లాసులు మీరు సరిగ్గా వింటలా లేకపోతే నేను సరిగ్గా చెప్పట్లా గైస్. అక్కడ ఎర్ర ఎందుకు వస్తుందంటే గైస్ మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. మనం రియాక్ట్లో ఏం రాయాలి గైస్ మనం ఫంక్షనల్ కాంపోనెంట్లో ఏం రిటర్న్ చేయాలి జేఎస్ఎక్స్ని రిటర్న్ చేయాలి గైస్. జేఎస్ఎక్స్కి రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటి మనం ప్రతి ఎలిమెంట్ని క్లోజ్ చేయాలి. క్లోజింగ్ ఎలిమెంట్ కూడా ఉండాలి. తర్వాత ఏంటి గైస్ నేను చాలాసార్లు చెప్పా అదేంటంటే ప్రతిసారి కూడా రిటర్న్ చేసేటప్పుడు ఒక్క ఎలిమెంట్ మాత్రమే రిటర్న్ చేయాలి గైస్. సో గుర్తుంది అనుకుంటున్నాను నేను చెప్పింది గైస్. ఇక్కడ ఏం చేస్తున్నాం ఫస్ట్ లాగిన్ని చెక్ చేసి లాగిన్ అనే వేరియబుల్ని చెక్ చేసి ట్రూ అయితే ఒక ఎలిమెంట్ని డిస్ప్లే అవ్వాలని చెప్పాం, ఫాల్స్ అయితే ఒక ఎలిమెంట్ని డిస్ప్లే అవ్వాలని చెప్పాం. కానీ ఏదో ఒక వాల్యూ డిస్ప్లే అవుతుంది కదా అంటే ఎక్కడొక ఎలిమెంట్ని రిటర్న్ చేస్తున్నాం ఎక్కడొక ఎలిమెంట్ని రిటర్న్ చేస్తున్నాం. ఎట్ ఏ టైం 2 ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తున్నాం. కానీ మనకు జేఎస్ఎక్స్ ఏం చెప్పాడు బాబు నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉన్నాయి కానీ నువ్వు అవన్నీ ఒక్క ఎలిమెంట్లోనే పెట్టుకుని ఒక్క ఎలిమెంట్ని రిటర్న్ చేయరా బాబు లేకపోతే నేను ఎగ్జిక్యూట్ చేయను అని చెప్పాడు. కానీ మనం ఆడి మాట వింటున్నామా వింటలా అందుకని ఎర్రర్ వస్తుంది. సో గైస్ ఇలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ 2 ఎలిమెంట్స్ని ఒక ఎలిమెంట్లో పెట్టుకుంటే మనకి ఎర్రర్ రాదు గైస్. సో నేనేం చేస్తున్నాను గైస్ మీకు ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గైస్. అలా ఇంకోటి ఏంటంటే మీరు ప్రతిసారి అలా ప్రతిసారి మీరు ఒక్క ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి.
కానీ మీరు ప్రతిసారి ఒక్క ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి కాబట్టి మీరు ప్రతిసారి ఎలిమెంట్ని యూజ్ చేయాల్సిన పని లేదు గైస్. అది లైక్ డివ్ ట్యాగు, పారాగ్రాఫ్ ట్యాగు అలా ప్రతి ఎలిమెంట్ని క్రియేట్ చేయాల్సిన పని లేదు. దానికోసమే మనం జేఎస్ఎక్స్లో ఫ్రాగ్మెంట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది గైస్. అంటే ఫ్రాగ్మెంట్స్ అంటే ఏమీ లేదు గైస్, లెస్ దాన్ గ్రేటర్ దాన్ గైస్. ఓకేనా, ఇది రాసుకుంటే దీనివల్ల యూజ్ ఏంటంటే గైస్, సో మనకు ఇప్పుడు మీకే తెలుస్తుంది గైస్. ఇప్పుడు నేను ఇది మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి గైస్ చూసారా ఏంటి, నేను జస్ట్ ఏం రాస్తాను అంటే రిటర్న్లో గైస్ మనం ఇక్కడ ఏంటి జస్ట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే నేనేంటి లెస్ దాన్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, దీంట్లో ట్యాగ్ నేమ్ ఏమీ రాయాల. అలా మనం ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ని ట్యాగ్ నేమ్ లేకుండా డిఫైన్ చేస్తామో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రాగ్మెంట్స్ గైస్. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఎలిమెంట్ అనేది క్రియేట్ అవ్వదు అండ్ స్పేస్ అనేది కూడా మనకి తక్కువ అవుద్ది అండ్ ఇది ఒక ఎలిమెంట్తోనే సమానం. సో అందుకే మనం చాలామంది ఫ్రాగ్మెంట్స్లోనే మనకి రిటర్న్ చేస్తారు గైస్ జేఎస్ఎక్స్లో. సో కనుక చూడండి మనకు ఇప్పుడు కొత్త ఎలిమెంట్ క్రియేట్ చేయాలా అండ్ మనకి ఎర్రర్ కూడా రాలా. సో అలా మనం ప్రతిసారి ఎలిమెంట్ని క్రియేట్ చేయకుండా మనం ఫ్రాగ్మెంట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం గైస్. సో ఇప్పుడు మనకి ఎర్రర్ రాలా. సో గైస్ మనం ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం గైస్. సో ఓకేనా, మనకి ఎర్రర్ రాలా, ఓకే బాగానే ఉంది. కానీ మనం ఏం చేద్దాం గైస్, మనం అవుట్పుట్ చూద్దాం గైస్. సో మన అవుట్పుట్ ఏంటి గైస్, చూడండి గైస్ చూసారా మనకి ఇక్కడ వచ్చింది లాగిన్. ఏంటి గైస్, లాగిన్ అని వచ్చింది గైస్. ఎందుకు లాగిన్ అని వచ్చింది గైస్, నేను డిఫాల్ట్గా నేనేమి పెట్టాను గైస్, డిఫాల్ట్గా నేను లాగిన్ వాల్యూ ఫాల్స్ అని పెట్టాను గైస్. మీరు ఆల్రెడీ చెప్పాను, లాగిన్ వాల్యూ ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ట్రూ రిటర్న్ చేస్తే క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్న రైట్ వాల్యూ డిస్ప్లే అవుద్ది. అలా కాకుండా క్వశ్చన్ మార్క్లో ఉన్న లెఫ్ట్ సైడ్ వాల్యూ ఫాల్స్ రిటర్న్ చేస్తే కాలం పక్కన ఉన్న వాల్యూ రిటర్న్ డిస్ప్లే అవుద్ది గైస్. ఇప్పుడు ఏంటి లాగిన్ ఫాల్స్ రిటర్న్ చేసింది అంటే కాలం పక్కన ఉన్న వాల్యూ డిస్ప్లే అవుద్ది. అంటే ఎందుకు లాగిన్ అని డిస్ప్లే అయింది. సో నాకు ఇప్పుడు లాగౌట్ కావాలి. అంటే లాగౌట్ ఎప్పుడు అవ్వాలి, యూజర్ ఎప్పుడైతే లాగిన్ అవుతాడో అప్పుడు లాగౌట్ అవ్వాలి. సో నేను ఆ కండిషన్ ఎలా రాయాలి, నేను గైస్ ఆల్రెడీ మనం ఈవెంట్ హ్యాండ్లర్ అనే కాన్సెప్ట్తో యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని గెట్ చేసుకున్నాం. సో నేను బేస్డ్ ఆన్ ద యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని గెట్ చేసుకుని యూజర్ వాల్యూ కరెక్ట్ అయితే అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే యూజర్ లాగిన్ అయినట్టు అండ్ మనకు లాగౌట్ అనే వాల్యూ డిస్ప్లే చేయాలి గైస్. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఇఫ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు గైస్ డబుల్ ఈక్వాలిటీ ఎప్పుడు వాడాలి, త్రిబుల్ ఈక్వాలిటీ ఎప్పుడు వాడాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం గైస్. ఎవరికైతే తెలియదో మన ప్రీవియస్ వీడియోలు చూడండి గైస్. సో డబుల్ ఈక్వాలిటీ ఎప్పుడు వాడతాం, మనకి బోత్ అంటే డేటా టైప్ చెక్ చేయకుండా ఓన్లీ గైస్ ఇక్కడ ఏంటి డేటా టైప్ ఏం చెక్ చేయదు, జస్ట్ వాల్యూస్ మాత్రమే చెక్ చేద్ది. అలా కాకుండా మనకి డేటా టైప్ కూడా చెక్ చేయాలి, స్ట్రిక్ట్గా ఉండాలంటే మనం త్రిబుల్ ఈక్వాలిటీ వాడతాం గైస్. సో నేనేం చేస్తున్నప్పుడు యూజర్ నేమ్ ఈక్వల్ టు రాకేష్ అయితే సో నేనేం చేస్తున్నా గైస్, నేను చాలాసార్లు ఏం చెప్పా ఫస్ట్ లాగిన్ అనేది వేరియబుల్, సెకండ్ వాల్యూ ఏం చేస్తుంది ఫస్ట్ వాల్యూలోకి వాల్యూని అప్డేట్ చేస్తాక యూజ్ అవుద్ది అండ్ పేజ్ని రీరెండర్ చేస్తాక యూజ్ అవుద్ది. సో నేను లాగిన్లోకి వాల్యూని అప్డేట్ చేయాలంటే నేనేం వాడాలి, సెట్ లాగిన్ అని వాడాలి. సో సెట్ లాగిన్ అని యూజ్ చేసి గైస్ నేను ఇక్కడ ఏం రాయాలి, ట్రూ అని రాయాలి. అంటే నేను ఎప్పుడు గైస్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ వాడానో మనకు ఆటోమేటిక్గా ఏమైపోద్ది లాగిన్లోకి మనకు లాగిన్ వాల్యూ ఏముంది గైస్, లాగిన్ వాల్యూ కూడా ట్రూ అయిపోద్ది. సో లాగిన్ వాల్యూ మనకు ట్రూ అయిపోతే ఏముంది, లాగిన్ వాల్యూ ట్రూ అయితే మనకి క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్న ఎలిమెంట్ యాక్టివేట్ అయిపోద్ది. సో లాగౌట్ అని డిస్ప్లే అవుద్ది. సో గైస్ నేను సేవ్ చేస్తున్నాను. సో గైస్ మనం ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం గైస్. సో నేను ఒక టెక్స్ట్ ఎలిమెంట్లోకి రాకేష్ అని ఎంటర్ చేస్తున్నాను గైస్. రాకేష్ అని ఎంటర్ చేసి గైస్ చూసారా నేను రాకేష్ అని ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే లాగౌట్ అని వచ్చింది గైస్. మీకు ఇంకా డిఫరెన్స్ తెలుస్తాకి నేను కన్సోల్లో కూడా డిస్ప్లే చేస్తాను గైస్. 1 సెకండ్ నీకు కన్సోల్లో కూడా నీకు డిస్ప్లే చేస్తాను. సో యూజర్ లాగిన్ ఓకే గైస్, యూజర్ లాగిన్ అయ్యేది నేను ఫంక్షన్ లోపల పెట్టుకుంటాను, ఎందుకంటే మనకి కండిషన్ ట్రూ అయినప్పుడు యూజర్ లాగిన్ అవ్వదు గైస్. అలా కాకుండా మనం ఎప్పుడైతే క్లిక్ చేసాం అప్పుడు కాదు. సో గైస్ నేను చూడండి ఇప్పుడు మళ్ళీ నేను రాకేష్ అని క్లిక్ చేస్తాను గైస్.
గైస్ జాగ్రత్తగా చూడండి, నేను ఎప్పుడైతే లాగిన్ క్లిక్ చేశానో మనకి కన్సోల్లో యూజర్ లాగిన్ అని రావాలి. యూజర్ లాగిన్ అయ్యాడు కాబట్టి మనకి ఏం రావాలి, మన వెబ్సైట్లో లాగౌట్ అని రావాలి. గైస్ చూసారా, మనకి ఏమైంది, బ్యాక్ ఎండ్లో యూజర్ లాగిన్ అయ్యాడు, మనకేం వచ్చింది, ఫ్రంట్ ఎండ్లో లాగౌట్ అని వచ్చింది. గైస్ చాలా అంటే చాలా సింపుల్ గైస్, ఓకేనా. గైస్ మీరు అనుకోవచ్చు ఎప్పుడు రాకేష్ ఎంటర్ చేస్తారు గైస్, మీరు అలా రాంగ్ ఎంటర్ చేస్తే రాదు గైస్. సో నేను మళ్ళీ రీఫ్రెష్ చేసి ఇప్పుడు రాంగ్ ఎంటర్ చేస్తాను గైస్, చూడండి. సో నేను సంథింగ్ ఏదో ఎంటర్ చేసి లాగిన్ కొడితే గైస్ ఇక్కడ మనకి చూసారా యూజర్ లాగిన్ అయ్యాడా, సో మనకి యూజర్ లాగిన్ అవ్వాలా, సో అందుకే మనకి లాగిన్ అని రాలేదు గైస్. సో మీరు దానికోసం ఎల్స్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు గైస్. సో ఎల్స్, సో కన్సోల్ ఏమైనా రాసుకోవాలి మనకి అంటే డిస్ప్లే చేద్దాం, జస్ట్ ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ యూజర్ నేమ్. ఓకే గైస్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ యూజర్ నేమ్ అన్నా. సో మనం ఇప్పుడు చూద్దాం గైస్, మనకు కరెక్ట్ యూజర్ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతాడు, మనకి లాగౌట్ అని డిస్ప్లే అవుతుంది. సో మనం చూద్దాం గైస్, రాకేష్ అని ఎంటర్ చేసా, సో లాగిన్ అయ్యా, లాగౌట్ అని వచ్చింది. సో అలా కాకుండా సో నేను ఇప్పుడు ఏదో డిస్ప్లే చేస్తాను, ఏదో ఒకటి ఎంటర్ చేసా. సో గైస్ ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ యూజర్ నేమ్. గైస్ చూసారా, చాలా అంటే చాలా సింపుల్ గైస్, ఏమీ లేదు. బేస్డ్ ఆన్ ద యూజర్ ఇంటరాక్షన్ ప్రకారం ఏ ఎలిమెంట్ యాక్టివేట్ అవ్వాలి, ఏ ఎలిమెంట్ యాక్టివేట్ అవ్వకూడదు, ఏ ఎలిమెంట్ ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి, ఎప్పుడు డిస్ప్లే అవ్వకూడదు, బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం. సో ఎలా మనం కండిషన్ ప్రకారం ఎలిమెంట్ని డిస్ప్లే చేయాలంటే మనం కండిషన్ రెండరింగ్ అనే టాపిక్ యూజ్ చేస్తాం గైస్, ఓకేనా. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో అర్థమైందని కామెంట్ చేయండి గైస్ కింద. సో గైస్ కమింగ్ టు ది థర్డ్ టాపిక్. సో గైస్ మన థర్డ్ టాపిక్ ఏంటి, లిస్ట్ రెండరింగ్ విత్ మ్యాప్ అండ్ కీస్. గైస్ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అన్నా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే గైస్, మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా గైస్, మీరు లైక్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినా, అమెజాన్ ఓపెన్ చేసినా, ఐబమ్ ఉందా, ఐబమ్లో గైస్ మనకి ఇమేజ్ మారుద్ది కానీ మనకి లేఅవుట్ మారుద్దా, అంటే లైక్ ఇమేజ్ సైజ్, అంటే ఇమేజ్ పోస్టర్ సైజ్ కానీ లైక్ కింద ఉన్న, సో అదంతా మారుద్దా. సో మనకి డివ్ సైజ్ అనేది అంటే లైక్ ఒక ఎలిమెంట్ సైజ్ అనేది సేమ్, అంటే దాని యొక్క ప్రాపర్టీస్ అనేది సేమ్గా ఉంటాయి, కానీ లోపల ఉన్న వాల్యూస్ మాత్రమే మారుద్ది గైస్. అంటే సినిమా పోస్టర్ కానీ లైక్ సినిమా డిస్క్రిప్షన్ కానీ అదొక్కటే మారుద్ది గైస్, మిగతాదంతా సేమ్గానే ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఒకే ఫంక్షనాలిటీ మల్టిపుల్ ఎలిమెంట్స్కి అప్లై చేయాలంటే మనం ఆల్రెడీ ఏం చూసాం గైస్, ఆల్రెడీ మనం మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఫర్ ఈచ్ అన్నీ జావా స్క్రిప్ట్లో డిస్కస్ చేసాం గైస్. ఎవరైతే ముందు అవి చూడకుండా ఇవి చూస్తే మీకు అర్థం కాదు గైస్, అవి చూస్తేనే ఇవి మీకు అర్థం అవుద్ది గైస్, ఓకేనా. నేను మ్యాప్ అని అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఐ హోప్ మీరు మ్యాప్ అనే కాన్సెప్ట్ మీరు వింటే సో మీకు నేను ఇప్పుడు చెప్పేది అర్థం అవుతుంది గైస్. మ్యాప్ నేను ఎప్పుడు యూజ్ చేయమన్నా, మనం ఒకే టాస్క్ ఎక్కువ ఎలిమెంట్స్ మీద అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ మీద ఒకేసారి పర్ఫామ్ చేయాలన్నప్పుడు మనం మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేయాలి. మ్యాప్ ఫంక్షన్ ఏం చేద్దే, ఉన్న ఒక టాస్క్ అనేది మన దగ్గర ఉన్న అన్ని ఎలిమెంట్స్ మీద పర్ఫామ్ చేయాలంటేనే మ్యాప్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం చూద్దాం గైస్, సో క్లారిటీగా చూద్దాం గైస్. సో ఇక్కడ ఏం తీసుకున్నాం గైస్, ఫంక్షన్ ఫ్రూట్స్ లిస్ట్ అని తీసుకున్నాం. సో ఈ ఫ్రూట్స్లో యాపిల్ ఉంది, బనానా ఉంది, మ్యాంగో ఉంది గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నా గైస్, ఫ్రూట్స్ డాట్ మ్యాప్ గైస్, ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఫ్రూట్స్ అంటే ఏంటి, వాల్యూ అంటే దీంట్లో ఉన్న వాల్యూ వచ్చింది గైస్, అంటే యాపిల్ అని వచ్చింది. ఇండెక్స్ అంటే దీని ఇండెక్స్ అంటే దీని ఇండెక్స్ అంతా 0. బనానా అంటే ఫ్రూట్, ఇండెక్స్ అంటే 1. మ్యాంగో అంటే ఫ్రూట్, ఇండెక్స్ అంటే 2 గైస్. దీంట్లో 2 ఉంటాయి. ఫ్రూట్ అంటే వాల్యూ, లైక్ ఫస్ట్ మ్యాప్లో మన గైస్ ఇది ఏమీ లేదు, యారో ఫంక్షన్ గైస్. యారో ఫంక్షన్ నేను ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశా, ఎందుకు ఇలా ఉందనో నాకేం అర్థం కావట్లేదు. యారో మార్క్ ఇచ్చాడు, ఓపెన్ చేశాడు, క్లోజ్ చేసి నాకేం అర్థం కావట్లేదు అంటే మీకు జావా స్క్రిప్ట్ రాదు అని అర్థం గైస్, ఓకేనా. నేను చాలాసార్లు చెప్తున్నా, జావా స్క్రిప్ట్ వస్తేనే మీకు రియాక్ట్ అర్థమైంది గైస్, ఓకేనా. సో గైస్ ఇప్పుడు ఇదంతా మీకు వదిలేను గైస్. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను గైస్. మన ప్రీవియస్ అవుట్పుట్ ఏముంది, జస్ట్ నేను ఈవెంట్ హ్యాండిల్ గురించి చెప్పా, కండిషనల్ రన్నింగ్ గురించి చెప్పా గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే గైస్, ఇప్పుడు నేను ఇమేజ్ డిస్ప్లే చేయాలి గైస్, ఓకేనా. ఏంటి, నేను కొన్ని ఇమేజెస్ డిస్ప్లే చేయాలి గైస్.
గైస్ నేను ఏం చేస్తున్నానంటే మీకోసం గైస్ 1 సెకండ్ గైస్ నేను ఇప్పుడు ఐ బొమ్మ వెబ్సైట్ క్రియేట్ చేయాలి గైస్. ఓకేనా, నేను ఏం చేస్తున్నా అంటే వేరనే ఇమేజెస్. సో మనకేంటి మూవీ గైస్, నేనేం చేశాను అంటే మూవీ ఇమేజెస్ అని ఒక ఎరే తీసుకుని దాంట్లో ఇమేజెస్ అన్ని స్టోర్ చేసుకున్నాను గైస్. ఓకేనా, ఇమేజెస్ అని స్టోర్ చేసి నేను ఏం చేస్తున్నా. సో గైస్ మీరు శాంపుల్గా చెప్తున్నాను గైస్, ఇది జస్ట్ నేను మొత్తం ఎంటైర్గా బిల్డ్ చేస్తలేదు, అసలు ఎలా బిల్డ్ చేస్తారో చెప్తున్నాను గైస్. ఓకేనా గైస్, ఏమీ లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారు ఇమేజ్ గైస్, ప్రతిదీ సేమే. ప్రతిదానికి ఏముంటాయి, ఇమేజ్ పోస్టర్ ఉంటుంది, ఇమేజ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ బటన్ ఉంటుంది. సో అన్నిటికీ సేమే. కానీ ఏంటి, నీకు ఒకే ఎలిమెంట్ మీద జరిగే టాస్క్ అన్ని ఎలిమెంట్స్ మీద జరుగుతుంది గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇమేజ్ 1 అంటే ఏంటి, ఇది ఐ బొమ్మలో ఇమేజ్ 1 గైస్. తర్వాత ఇమేజ్ 2 గైస్, జాగ్రత్తగా చూడండి. ఎందుకు మనం మ్యాప్ అని యూజ్ చేయాలో చెప్తున్నాను గైస్. ఇమేజ్ 3 అండ్ ఇమేజ్ 4 ఇంకోటి వద్దాం గైస్, ఇమేజ్ 5 గైస్. ఇప్పుడు నేను ఐ బొమ్మలో 5 ఇమేజెస్ డిస్ప్లే చేయాలి గైస్. ఓకేనా గైస్, మనం అదే HTMLలో అయితే మనం 5 సార్లు ఇమేజ్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి గైస్. కానీ మనం ఇక్కడ ఒక్కసారి ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తే చాలు గైస్. సో నేను ఇప్పుడు మన దగ్గర ఇమేజెస్ లేవు కాబట్టి నేను వాల్యూస్ తీసుకుని ఎలా డిస్ప్లే చేయాలో చెప్తున్నాను గైస్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా గైస్, నేను ఆల్రెడీ చెప్పాను, మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం కర్లీ బ్రాకెట్లు యూజ్ చేయాలి. సో కర్లీ బ్రాకెట్లు యూజ్ చేసి నేను ఏం చేస్తాను గైస్, మనకి ఏదైతే ఉందో దాన్ని ఏమేంటి గైస్, ఆల్రెడీ నేను చెప్పాను. మ్యాప్ సింటాక్స్ ఎరే మనకేంటి మూవీస్ ఇమేజెస్. సో గైస్, సో మూవీస్ ఇమేజెస్ డాట్ మ్యాప్. సో గైస్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది యారో ఫంక్షన్. ఓకే గైస్, సో యారో ఫంక్షన్లో మనకేంటి 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటేంటి మూవీ నేమ్, ఇంకోటి ఏంటి ఇండెక్స్. ఓకే గైస్, సో నేను ఇప్పుడు ఈ 2 ఏం చేస్తున్నా గైస్, ఇప్పుడు మీ అందరికి అర్థం కావుతుంది. నేను ఇది ఒక డిబ్లో పెడుతున్నాను గైస్. సో లేకపోతే సో ఇది ఒక డిబ్లో పెడుతున్నాను గైస్. ఇది ఒక డివ్లో పెట్టి ఇది మొత్తాన్ని ఇంకో డివ్లో పెడుతున్నాం గైస్. నేను ఒక పేరెంట్ డివ్లో నేనేం చేస్తున్నా, ప్రతిదీ ఒక చిన్న డివ్ తీసుకుంటున్నాను గైస్. అంటే ఏంటి, ఒక డివ్లో గైస్, ఒక డివ్ కాకుండా నేను సెక్షన్ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను గైస్, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అంటే ఇదేంటి, ఇది ఇమేజ్ సెక్షన్స్. ఓకేనా గైస్, ఇది ఇమేజ్ సెక్షన్లో నేను సెక్షన్ అనే ఎలిమెంట్లు నేనేం చేస్తున్నాను, ప్రతిదీ కూడా నాకు డివ్ లాగా స్టోర్ అవ్వాలి, డివ్ ఎలిమెంట్లు నాకు స్టోర్ అవ్వాలి గైస్. నేను సెక్షన్ అనే ఎలిమెంట్ తీసుకున్నాను. సో నేనేం చేశాను, మ్యాప్ యూజ్ చేసి గైస్ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు గైస్. నేను ఏం చేస్తా, జస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం పేరెంట్ ఎలిమెంట్ని పైన డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ ఏంటి, యూఎల్ అంటే అనార్డర్ లిస్ట్ అని తీసుకున్నాడు. సో తర్వాత ఏం చేశాడు, ఇక్కడ చైల్డ్ ఎలిమెంట్ గైస్, ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇక్కడ లిస్ట్ గైస్, LI అంటే లిస్ట్ ఐటమ్స్. సో లిస్ట్ ఐటమ్స్ అని ఎన్నిసార్లు రాశాడు, ఒక్కసారి రాశాడు. సో గైస్ ఇక్కడ ఒక్కసారి రాశాడు. ఎందుకన్నా ఒక్కసారి రాశారంటే గైస్, ఆల్రెడీ మనం మ్యాప్ ఫంక్షన్ తెలుసు. ఏం చేద్దే, మ్యాప్ అంటే ఏం చేద్దే, ప్రతి ఎలిమెంట్కి ఈ ఫంక్షన్ అనేది యాడ్ చేద్దే. సో మనం ఏం చేసాం, మ్యాప్ అంటే ఈ ఫ్రూట్కి ఇది మ్యాప్ చేద్దే, తర్వాత ఫ్రూట్కి మళ్ళీ ఇది యాడ్ చేద్దే. సో గైస్ అదే మ్యాప్ చేసేసుకుంటుంది. ఏం చేసేసుకుంటుంది, ప్రతి ఎలిమెంట్కి ఒక ఫంక్షనాలిటీని అదే యాడ్ చేసేసుకుంటుంది. అలా మనం ఎందుకు వాడతాం మ్యాప్, ఏదైనా అన్ని ఎలిమెంట్స్కి, మన దగ్గర ఉన్న అన్ని ఎలిమెంట్స్కి ఒక టాస్క్ అనేది అప్లై అవ్వాలంటే, లేకపోతే పర్ఫామ్ అవ్వాలంటే మనం ఫ్రూట్స్ లైక్ ఎరే డాట్ మ్యాప్ అని వాడతాం గైస్. సో గైస్ నేను ఇప్పుడు ఏం వాడుతున్నాను, నేను ఇప్పుడు సెక్షన్ అనే ఎలిమెంట్ తీసుకున్నాను గైస్. దాంట్లో ఏం తీసుకుంటున్నానంటే, సో గైస్ ఇదన్నా వాడచ్చు, మీరు ఇదన్నా వాడచ్చు గైస్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే గైస్, సో జాగ్రత్తగా చూడండి గైస్,
నేను ఇప్పుడు ఒక డివ్ అనే ఎలిమెంట్ తీసుకున్నాను గైస్. దాంట్లో ఏంటి గైస్, మీరు దాంట్లో ఏం ఇవ్వాలంటే కీ ఇవ్వాలి గైస్. ఓకేనా, కీ మనకి ఏం ఇవ్వాలి, ఇండెక్స్ గైస్. బేస్డ్ ఆన్ ద కీ అంటే కీని బేస్ చేసుకుని మీకు డిఫరెన్స్ తెలుస్తుంది గైస్. అంటే ఏంటి, మీరు ఏ ఇండెక్స్ దగ్గర ఉన్నారో గైస్ ఇక్కడ మీకు కీ అనేది యూనిక్గా ఉండాలి గైస్. ఓకేనా గైస్, చూసారా ఇక్కడ ఏంటి మనకి ఎర్రర్ ఏమి లేదు. మన ఫస్ట్ ఏంటి సెక్షన్ అనే పేరెంట్ ఎలిమెంట్లో నేను డివ్ అనే చైల్డ్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఆ చైల్డ్ ఎలిమెంట్ నేను కీ అని ఇచ్చాను. కీ ఎందుకు ఇచ్చానంటే డిఫరెన్స్ తెలుస్తుంది గైస్. అంటే ఏంటి, నేను ఇక్కడ 5 ఇమేజెస్ తీసుకున్నా. ఫస్ట్ ఎలిమెంట్ డిఫరెన్స్ తెలుస్తుంది, సెకండ్ ఎలిమెంట్ డిఫరెన్స్ తెలుస్తుంది. దీంట్లో యూనిక్ ఎలిమెంట్ ఏంటి, మనకి ఇండెక్స్ యూనిక్గా ఉంటుంది. అంటే ఇండెక్స్లో ఏం స్టోర్ అవుద్ది, వాల్యూ యొక్క ఇండెక్స్ స్టోర్ అవుద్ది. సో అందుకే నేను యూనిక్గా ఉండడానికి 0 ఇచ్చా. సో ఇండెక్స్ అని ఇచ్చా. ఇండెక్స్లో ఫస్ట్ 0 అంటే 0 ఎలిమెంట్ డిస్ప్లే అవుద్ది. 0 ఎలిమెంట్లో మనకి ఏముంది, జస్ట్ మీరు డిస్ప్లే చేయాలంటే ఏం యూస్ చేయాలి, మూవీ అనే నేమ్ మనకి డబల్ కూడా అదే మనకి కర్లీ బ్రేస్లో యూజ్ చేయాలి గైస్. ఓకేనా గైస్, మనం అవుట్పుట్ చూద్దాం గైస్. గైస్ ఇక్కడ మీరు చూసారా, మూవీ 1, మూవీ 2, మూవీ 3, మూవీ 4, మూవీ 5. అన్నా ఏంటన్నా అలా వచ్చేసింది గైస్, మీరు అబ్జర్వ్ చేశారా, నేను ఇక్కడ 5 టైమ్స్ డివ్ యూజ్ చేశానా, లేదు గైస్. అదే మనం HTMLలో ఇవి అన్నీ డిస్ప్లే చేయాలంటే మనం 5 టైమ్స్ రాయాలి గైస్. 5 ఎలిమెంట్స్ ఖచ్చితంగా రాయాలి. 5 టైమ్స్ డివ్ ట్యాగ్ రాయాలి. ఎందుకంటే ప్రతిదీ ఒక్కొక్క లైన్లో రాయాలి గైస్. కానీ ఎప్పుడైతే మనం మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసామో ప్రతి ఎలిమెంట్ గైస్ ఫంక్షనాలిటీ సేమ్ అయినప్పుడు మనం ఇలా మ్యాప్ యూజ్ చేస్తాం గైస్. ప్రతి ఎలిమెంట్కి మనం ఏం చేస్తాం, డిస్ప్లే చేస్తున్నాం. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ పేరెంట్ ఎలిమెంట్ పైన రాసుకుని మనం మ్యాప్ అనేది లోపల రాసుకోవాలి గైస్. ఓకేనా, మనం చైల్డ్ ఎలిమెంట్ అనేది సో ఇన్సైడ్ది మ్యాప్ ఫంక్షన్ రాసుకోవాలి గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి ఒకే టాస్క్ మల్టిపుల్ ఎలిమెంట్స్ మీద వర్క్ చేయాలి అంటే పర్ఫామ్ చేయాలన్నప్పుడు మనం మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం గైస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లిస్ట్ రెండరింగ్ గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాప్ మనం ఎప్పుడు వాడతాం, ఎప్పుడైనా గైస్ మీరు ఎక్కడ చూసినా సరే ఐబమ్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు గైస్, అది అంతా ఒకే ఆర్డర్లో ఉంటుంది. ఒకే డిజైన్. అంటే ఏంటి, మీకు విడ్త్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు సేమ్, కానీ ఏంటి లోపల కంటెంట్ మారుతుంది గైస్. ఇక్కడ కూడా చూసారా మీరు, ఇక్కడేంటి గైస్ ఇంకా మీకు తెలుస్తాకి గైస్, ఇంకా నేను చెప్తాను, ఇంకా క్లారిటీగా చెప్తాను మొత్తం. సో ఇది మొత్తం సేమే, కానీ మనకేం జరుగుతుంది, మనకు వాల్యూ మారుతుంది. ఏంటి, ఇమేజ్ 1లో వాల్యూ మారుతుంది, ఇమేజ్ 2లో వాల్యూ మారుతుంది, ఇమేజ్ 3లో వాల్యూ మారుతుంది గైస్. సేమ్ అంతే, మనకి ఫంక్షనాలిటీ సేమే, కానీ ఏంటి లోపల మనకి కంటెంట్ మారుతుంది. ఓకేనా గైస్, దీన్ని డిస్ప్లే చేస్తున్నాం, మనం ప్రతిదాన్ని డిస్ప్లే చేస్తున్నాం, కానీ ఏంటి డిస్ప్లే చేసే కంటెంట్ అనేది మనకు మారుతుంది. ఓకేనా, అలా ప్రతిదాని మీద టాస్క్ అనేది పర్ఫామ్ అవ్వాలంటే మనం మ్యాప్ అని యూజ్ చేయాలి గైస్. మ్యాప్ సింటాక్స్ ఏంటి, ఎరే డాట్ మ్యాప్. సో దీంట్లో మనం ఫంక్షన్ రాయాలి గైస్. సో అది మీరు నార్మల్ ఫంక్షన్ రాయొచ్చు, ఎనానిమస్ ఫంక్షన్ రాయొచ్చు, యారో ఫంక్షన్ రాయొచ్చు, ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ రాయొచ్చు గైస్. ఆల్రెడీ ఫంక్షన్ టాపిక్స్ నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. జావా స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు ఎవరైతే ఆ టాపిక్స్ చూడలేదో అవి చూడండి గైస్, అప్పుడే మీకు అర్థమవుద్ది. సో ఓకేనా గైస్, సో ఇప్పుడు నేను యారో ఫంక్షన్ యూజ్ చేశాను. దీంట్లో 2 పారామీటర్స్ ఏంటి, ఒకటి మూవీ, ఒకటి ఇండెక్స్. మూవీ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ఎరే, ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ఇండెక్స్ గైస్. సో ఫస్ట్ మనం చైల్డ్ ఎలిమెంట్లో ఏం చేయాలంటే మనం కీ ఇవ్వాలి గైస్. ఓకేనా, కీని బేస్ చేసుకుని మనకి ఎలిమెంట్ అనేది డిఫరెంట్ చేస్తుంది గైస్. సో కీ అనేది డిఫరెంట్ కాబట్టి, సో ఇండెక్స్ డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ ఇమేజెస్ ఒక్కొక్క ఎట్ ఏ టైం డిస్ప్లే చేద్దాం గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏం గైస్, లిస్ట్ రెండరింగ్ విత్ మ్యాప్ అండ్ కీస్ గైస్. ఓకేనా, సో కమింగ్ టు ది లాస్ట్ టాపిక్ గైస్. మన లాస్ట్ టాపిక్ ఏంటి, స్టైలింగ్ ఇన్ రియాక్ట్. సో గైస్ మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్లోకి అండ్ HTMLలోకి CSSని ఎలా ఇంక్లూడ్ చేయాలో చెప్పాను గైస్, అండ్ CSSని ఎన్ని రకాలుగా యూజ్ చేయాలో కూడా చెప్పాను గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు రియాక్ట్లోకి CSSని ఎలా ఇంక్లూడ్ చేయాలి, అసలు ఎన్ని వేస్ ఉన్నాయి, సో అవి చూద్దాం గైస్. సో ఓకేనా, సో గైస్ టైప్స్ ఆఫ్ CSS గైస్ చూడండి. అసలు ఏంటంటే నార్మల్ CSS గైస్. నార్మల్ CSS మనందరికీ తెలిసిందే, ఆల్రెడీ మనం వర్క్ కూడా చేసాం దీని మీద. ఏంటి, మామూలుగా సపరేట్గా ఒక .css ఫైల్కి ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేసుకుని అది జస్ట్ దాన్ని
ఇంపోర్ట్ చేసుకుంటామే మనకు కావాల్సిన ఫైల్ గైస్. అదంతా మనకు తెలిసిందే గైస్, ఆల్రెడీ మనం యూజ్ చేసింది కూడా గైస్. చూడండి మనం ఏం చేసాం, style.css అని ఆల్రెడీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. దాంట్లో ఏం చేసాం, మనకు కావాల్సిన స్టైల్స్ అన్ని రాసాం. మనం ఏం చేసాం, లాగిన్ పేజ్లోకి దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం గైస్. చూడండి ఇక్కడ ఇంపోర్ట్ style.css గైస్. ఇది నార్మల్ వే గైస్, అందరికీ మనకు తెలిసిందే. ఎవరికైతే తెలియదో మన ప్రీవియస్ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసా. సో ఒకసారి చూడండి గైస్. ఇప్పుడు మీకు తెలియంది ఏంటంటే ఇన్లైన్ స్టైల్స్ గైస్. ఇక్కడ ఏంటంటే ఇన్లైన్ స్టైల్స్ అంటే గైస్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇన్లైన్ స్టైల్స్ ఎలా ఉంటాయి, యూజ్ జేఎస్ ఆబ్జెక్ట్ ఫర్ స్టైల్స్. ఏంటి గైస్, మనం ఇన్లైన్ స్టైల్స్ అప్లై చేయాలంటే రియాక్ట్లో మనం ఏం యూజ్ చేయాలంట, ఆబ్జెక్ట్ యూజ్ చేయాలంట గైస్. అది ఎలాగో చూద్దాం గైస్. మనం ఏం యూజ్ చేస్తాం హెచ్టిఎంఎల్లో ఇన్లైన్ స్టైలింగ్కి, జస్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్లో అంటే ఒక ఎలిమెంట్లో స్టార్టింగ్ ట్యాగ్లో మనం ఏం రాసాం, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ మనకు కావాల్సినవి డబుల్ కొటేషన్లో రాసాం. కానీ మనకేంటి, మనం ఇప్పుడు రాయాల్సింది జేఎస్ఎక్స్ రాయాలంటే మనం ఏం రాయాలి, ఖచ్చితంగా అది కర్లీ బ్రేసెస్లో ఉండాలి. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి దీంట్లో కూడా స్టైల్ అనే యూజ్ చేయాలి. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి మనం కర్లీ బ్రేసెస్ ఎందుకు రాసాం గైస్, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. మనకి జేఎస్ఎక్స్లో జావా స్క్రిప్ట్ రాయాలంటే మనం కర్లీ బ్రేసెస్ రాయాలి. సో స్టైల్ అనేది మనకి వేరియబుల్ నేమ్. సో వేరియబుల్స్ అంటే జావా స్క్రిప్ట్ మనం జేఎస్ఎక్స్లో యూజ్ చేయాలంటే మనం కర్లీ బ్రేస్ యూజ్ చేయాలి గైస్. సో ఇక్కడ ఏం చేశాడు, మనకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ని ఇక్కడ దీనికి అసైన్ చేసుకున్నాడు గైస్. ఆబ్జెక్ట్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి కీ వాల్యూ పేర్స్తో ఉంటుంది అండ్ స్టార్టింగ్ ఎండింగ్ కర్లీ బ్రేసెస్ ఉంటాయి గైస్. సో కీ వచ్చేసి కలర్, వాల్యూ వచ్చేసి బ్లూ గైస్. మీరు ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసుంటే మనం స్టైల్స్ కూడా అలాగే రాస్తాం గైస్. ఏంటి, సెలెక్టర్స్ రాస్తాం, సెలెక్టర్ అవ్వచ్చు, ఐడి అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు, ఎలిమెంట్ అవ్వచ్చు, సెలెక్టర్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ క్లోజ్. సో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ సింపుల్గా ఆ కర్లీ బ్రేసెస్ క్లోజ్ బ్రాకెట్ జస్ట్ ఏం చేస్తామంటే ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో దాన్నే ఆబ్జెక్ట్ అంటారు గైస్. ఓకేనా గైస్, మీకు ఇంకా చెప్పాలంటే గైస్ ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఫైల్ ఉందా గైస్, ఇప్పుడు ఇది సిఎస్ఎస్ ఫైల్ గైస్. నేనేం చేస్తున్నాను గైస్, ఇది ఒక ఆబ్జెక్ట్ గైస్. ఆబ్జెక్ట్ని ఎలా చెప్తున్నాను అంటే ఇదేంటి, ఇది కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను, లోపల ఏముంది మనకి కీ వాల్యూ పేరు ఉంది. సో నేనేం చేసా, ఇక్కడ మనం సెలెక్టర్ బదులు జస్ట్ మనం వేరియబుల్ నేమ్ పెడితే దట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. సో మనం ఇప్పుడు రియాక్ట్లో మనకి స్టైలింగ్ అని అప్లై చేయాలంటే మనం ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి, అప్లై చేయాలి గైస్. సో నేను ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను గైస్ మీకోసం. సో వేరేనే స్టైల్స్ ఆబ్జెక్ట్ అనే వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను గైస్. దాంట్లో నేను ఏం తీసుకుంటున్నాను అంటే గైస్ ఆల్రెడీ నేను ఇమేజ్ని డిస్ప్లే చేశాను కదా గైస్, దీనికి నేను స్టైలింగ్ అప్లై చేస్తాను గైస్. ఓకే, నేను ఇప్పుడు ఇందాక ఏం చెప్పా, ప్రతి ఎలిమెంట్కి ఒకే స్టైల్ అప్లై అయింది కాబట్టి నేను ఇందాక మ్యాప్ అని యూజ్ చేశాను. సో నాకు ప్రతి దానికి నేను స్టైలింగ్ అని ఇవ్వాలనుకుంటున్నాను గైస్. సో నేనేం చేస్తున్నానంటే సో విడ్త్ 200 పిక్సెల్స్ గైస్, చాలా సింపుల్, ఏమీ లేదు గైస్. సో హైట్ వచ్చేసి ఎంత, హైట్ కూడా 200 పిక్సెల్స్. సో గైస్ ఇక్కడ నేను 200 పిక్సెల్స్ ఇవ్వాలి గైస్. ఒక్కసారి సింటాక్స్ చూడండి గైస్, జస్ట్ ఏమీ లేదు, అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నదే ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ గైస్. ఓకేనా గైస్, మీరు జస్ట్ దీన్ని డబుల్ కొటేషన్ పెట్టాలి గైస్. ఓకేనా, సో అప్పుడు మీకు వర్కౌట్ అవుద్ది. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 200 పిక్సెల్స్. సో గైస్ ఇక్కడ ఏంటి, నేను విడ్త్ హైట్ దేనికి ఇస్తున్నానో మీకు చెప్తున్నాను గైస్. ముందు మీకు స్టైల్స్ అప్లై చేసినాక సో మనం ఏం చేద్దాం, సో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాం గైస్. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ప్రతిదీ కూడా క్యామెల్ కేసు రాయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏమి ఇద్దాం గైస్, బ్లూ అని ఇద్దాం గైస్. బ్లూ అని ఇస్తున్న తర్వాత కలర్ వచ్చేసి గైస్ నేను వైట్ కలర్ ఇస్తున్నాను, వైట్ కలర్. ఓకేనా గైస్. ఇక్కడ చూద్దాం గైస్, ఇక్కడ చూడండి. సో కలర్ ఈక్వల్ టు బ్లూ అని ఇచ్చాడు. సో నేను కలర్ ఈక్వల్ టు వైట్ అని ఇచ్చాను గైస్. మనం ఇష్టం ఏదైనా ఇవ్వచ్చుకోవచ్చు. నేను ఇచ్చా విడ్త్ ఇచ్చా, హైట్ ఇచ్చా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చా. సో నేను డిఫరెన్స్ తెలుస్తుంది, బార్డర్ కూడా ఇస్తున్నాను గైస్. సో బార్డర్ మనం వేద్దాం. సో నేను బార్డర్ వచ్చేసి 5 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్.
సో ఓకే గైస్, నేను నాకు కావాల్సిన స్టైల్స్ అన్నీ నేను ఒక ఆబ్జెక్ట్కి అసైన్ చేసుకున్నాను గైస్. ఇప్పుడు నేనేం చేయాలి, జస్ట్ నాకు కావాల్సింది నేను ప్రతి ఒక్క ఇమేజ్ ఎలిమెంట్కి నేను ఆ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాను గైస్. నేనేం చేయాలి, జస్ట్ సింపుల్గా స్టైల్ అని రాయాలి. స్టైల్ అని రాసి నేను ఏం చేయాలి, జస్ట్ నాకు కావాల్సింది ఏంటి స్టైల్స్ ఆబ్జెక్ట్ గైస్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం గైస్. గైస్ మీరు చూసారా గైస్, చూడండి మనకి గైస్ ఇది ఒక గైస్ మీకు అందరికి అర్థం కావాలంటే మనం ఒక్కసారి లాగిన్ పేజ్ని మనం ఒకసారి కామెంట్స్ పెట్టి చూద్దాం గైస్. కామెంట్లో పెట్టేస్తున్నాను నేను లాగిన్ పేజ్ అనేది ఎంటైర్. సో జస్ట్ మనకి ఏమున్నాయంటే 1 సెకండ్ గైస్. గైస్ ఆల్రెడీ కామెంట్స్ ఉంది కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. గైస్ మీరు చూసారా మనకి ఎందుకు ఎలా వచ్చేసింది, మనకి డివ్ అనేది ఏంటి గైస్, డివ్ అనేది మనకి ఇన్లైన్ ఎలిమెంటా బ్లాక్ లెవెల్ ఎలిమెంటా గైస్. ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటి, మనకి ఎంతైతే స్పేస్ ఆక్యుపై చేద్దో అంతే స్పేస్ ఆక్యుపై చేద్దే, తర్వాత ఎలిమెంట్ దాని పక్కనే వచ్చేద్ది. కానీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అలా కాదు గైస్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏం చేద్దే, అది ఎంతైతే విడుతున్నా దానికి అనవసరం, కానీ అది దాని ఎంటైర్ పేరెంట్ విడ్త్ ఎంత ఉందో దాని అంతవరకు తీసుకుంటుంది గైస్. ఓకేనా, అందుకే దీనికి మనకి పక్కన రాకుండా దాని తర్వాత వచ్చేసింది గైస్. సో దీనికి మనం అప్లై చేద్దాం గైస్. దీనికి మనం స్టైల్స్ అప్లై చేద్దాం. సో నేనేం చేసా, చైల్డ్ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేసాను గైస్. స్టైల్స్ ఏం అప్లై చేసా, చైల్డ్ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేసా. కానీ నేను పేరెంట్ ఎలిమెంట్కి గైస్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చైల్డ్ అని పెట్టా. సో సో చైల్డ్ ఓకే గైస్, చైల్డ్ స్టైల్స్ ఆబ్జెక్ట్. నేను ఇప్పుడు ఎక్కడ కూడా మార్చాలి గైస్, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో గైస్ ఇక్కడ చూడండి, చైల్డ్ స్టైల్స్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ తీసేస్తాను గైస్. ఇక్కడ చూడండి మనకు డిఫరెన్స్ ఏం తెలియదు గైస్. నేను ఎందుకంటే మనకు పేర్స్ అనేది మన కన్వీనియన్స్ ప్రకారం ఇచ్చుకోవాలి గైస్, లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో గైస్ ఇక్కడ ఏమి ఇచ్చా, నేను చైల్డ్ ఆబ్జెక్ట్ ఇచ్చా. సో దాంట్లో మనం నాకు ఏదైతే ఎలిమెంట్కి నాకు స్టైల్స్ కావాలో అది రాసుకున్నా. నేనేమి ఇస్తా, అప్పుడు నాకు పేరెంట్ ఎలిమెంట్ కావాలి గైస్. పేరెంట్ మనకి ఏంటి, మనం ఇమేజెస్ అన్ని దేంట్లో పెట్టుకున్నాం గైస్. ఇక్కడ చూడండి మనకి పేరెంట్ ఏంటి, మనకి సెక్షన్ అనేది పేరెంట్ గైస్. సో నేను దీంట్లో రాయాలి. సో స్టైల్ అని ఈక్వల్ టు నేను రాయాలి పేరెంట్ స్టైల్స్ ఆబ్జెక్ట్ గైస్. ఏమీ లేదు, జస్ట్ మనం అంతకుముందు ఏంటంటే మనకి ఇన్లైన్ అయితే జస్ట్ HTML స్టైల్స్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో మొత్తం రాసేసేవాళ్ళం. కానీ మనకి రియాక్ట్లో ఆబ్జెక్ట్ అసైన్ చేసుకుని మనకి స్టైల్స్కి మనం ఆబ్జెక్ట్ అసైన్ చేయాలి. సో ఓకే గైస్, చాలా సింపుల్, ఏమీ లేదు. మీకు CSS మీకు ఐడియా ఉంటే నేను చెప్పేది అర్థమవుతుంది గైస్. సో నేనేం చేసా, చైల్డ్ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేశాను. నేను ఇప్పుడు పేరెంట్ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేస్తున్నా. సో గైస్ మనం అలా మనకి వర్టికల్గా రాకూడదు అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం డిస్ప్లే ఫ్లెక్స్ అని పెట్టాలి గైస్. సో ఆటోమేటిక్గా డిస్ప్లే ఫ్లెక్స్ అని పెడితే మనకేమవుతుంది, సో డిస్ప్లే ఫ్లెక్స్ అని పెడితే మనకు ఆటోమేటిక్గా మనకి పక్కన వచ్చేస్తాయి గైస్. చూడండి గైస్, 1 సెకండ్ గైస్. ఇక్కడ ఏంటి పేరెంట్ ఎలిమెంట్ డిస్ప్లే ఫ్లెక్స్ గైస్. నేను సేవ్ చేశాను గైస్. ఇక్కడ మనకి ఎందుకు రాలా పేరెంట్ స్టైల్స్ ఆబ్జెక్ట్లో నేను గైస్ ఇక్కడ మనకి ఎందుకు రాలేదంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే గైస్ నేను ఇక్కడ పొజిషన్ పెడుతున్నాను గైస్. పొజిషన్ ఇది మనకి పొజిషన్ రిలేటివ్ గైస్. పొజిషన్ ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని అంటే దీని లోపల ఉంది కాబట్టి, ఎందుకంటే మనకి పేరెంట్ ఎలిమెంట్ ఇది కాబట్టి రిలేటివ్ అని పెట్టాలి గైస్. పొజిషన్ రిలేటివ్, దీనికి పొజిషన్ అబ్సల్యూట్ గైస్. ఓకేనా, పొజిషన్ అబ్సల్యూట్. ఓకేనా గైస్ ఇప్పుడు చూద్దాం దీనికి ఎందుకు రాలా మనకి డిస్ప్లే గైస్. ఇక్కడ మనకి ఎందుకు రాలేదంటే మనకి ఎర్రర్ గైస్. మనకి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చూడండి, డిస్ప్లే PLAY గైస్. అందుకే మనకి ఇక్కడ రాలేదు గైస్. చూసారా మనకి గైస్, మనకి స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల మనకి రాలేదు గైస్.
మీరేమి కన్ఫ్యూజ్ అవ్వద్దు గైస్. చూసారా మనకి ఇక్కడ ఏమైపోయింది, మనకి ఉన్న స్పేస్ కన్నా మనకి ఎక్కువ ఆక్యుపై అయిపోయింది గైస్. చూడండి మనకు ఉన్న విడ్త్ ఎంత, మనకి స్క్రీన్ ఎంత ఉందో అంతవరకే విడ్త్ ఉంది గైస్. మనకి ఇక్కడ ఏమైంది, కానీ మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి పక్కకి వెళ్ళిపోయినాయి గైస్. మనకు అలా ఎంతైతే విడ్త్ ఉందో అంతవరకే వెళ్ళి మళ్ళీ తర్వాత ఎలిమెంట్ అనేది కిందకి వచ్చేయాలంటే మనం జస్ట్ సింపుల్గా ఏమి యూజ్ చేయాలంటే గైస్, మనకి ఫ్లెక్స్ వ్రాప్ అని ఉంటుంది గైస్. ఫ్లెక్స్ వ్రాప్ అని ఉంటుంది గైస్. సో మనం దీనికి ఏం చేయాలంటే ఫ్లెక్స్, సో చాలా సింపుల్ గైస్. సో ఫ్లెక్స్ వ్రాప్. సో గైస్ ఇక్కడ మనకు చూసారా, మీరు చూస్తున్నట్టయితే సో గైస్ మనం చూసారా ఇక్కడ మనకి ఎందుకు మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకు ఎర్రర్ వస్తుంది మనం చూద్దాం గైస్. ఇక్కడ మనకి ఎందుకంటే మనకి ఇక్కడ మనకి ఎలాంటి సింబల్స్ ఏమి పెట్టకూడదు గైస్. మనకి ఎందుకంటే మనం జావా స్క్రిప్ట్ కాబట్టి గైస్, మనకు ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది CSX అని, కానీ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనకి క్యామల్ కేసులో ఉండాలి. మనకి జావా స్క్రిప్ట్ కాబట్టి సో మన క్యామల్ కేసు అంటే సో ఫ్లెక్స్ వ్రాప్ ఈజ్ ఈక్వల్ టు వ్రాప్ గైస్. సో వ్రాప్ అనేది సో డబుల్ కోట్స్ పెట్టాలి గైస్. చూసారా ఏమైంది, ఫస్ట్ బాక్స్ వచ్చింది, సెకండ్ బాక్స్ వచ్చింది, థర్డ్ బాక్స్ పడతాకి ఇక్కడ స్పేస్ అనేది మనకి సరిపోయినంత లేదు గైస్. సో అందుకే ఏం చేసింది, కింద లైన్కి వచ్చేసింది. తర్వాత ఇంకో ఎలిమెంట్ వచ్చింది. తర్వాత కూడా గైస్ చూసారా, మనం ఎప్పుడైతే ఫ్లెక్స్ వ్రాప్ అని యూజ్ చేస్తామో మనకి విడ్త్ ఎంత అయితే ఉందో అంతవరకు ఎలిమెంట్స్ స్ప్రెడ్ అవుతాయి గైస్. తర్వాత ఏం చేస్తే నెక్స్ట్ లైన్కి వచ్చేస్తాయి గైస్. ఓకేనా, అలా రావాలంటే మనం ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి గైస్. అంతా బాగానే ఉందన్న, కానీ నాకు ఎలిమెంట్స్ అనేది నాకు సరిగ్గా లేవు అన్న అంటే గైస్ మీరు సో డిస్ప్లే. సో ఆల్రెడీ గైస్ మనకి ఎలిమెంట్స్ అనేది మనకి సెంట్రల్ మధ్యలో రావాలన్నా, వర్టికల్గా మధ్యలో రావాలన్నా, హారిజంటల్గా మధ్యలో రావాలన్నా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం గైస్. దానికోసం మీరు ఏం చేస్తారంటే మనం ఏం చేస్తాం, ఎలైన్ ఐటమ్స్ గైస్. ఓకేనా, ఎలైన్ గైస్. చూసారా మనం ఇక్కడ ఇలా రాయకూడదు గైస్, మీరు క్యామెల్ కేసులో రాయాలి ఎలైన్. ఓకే గైస్, ఎలైన్ ఐటమ్స్ మనం ఏం చేయాలి, సెంటర్. తర్వాత జస్టిఫై కంటెంట్ గైస్. ఇదంతా మీకు CSS, జావా స్క్రిప్ట్, HTML మీకు పర్ఫెక్ట్గా వస్తేనే మీకు వచ్చుద్ది గైస్. జస్టిఫై కంటెంట్ ఎక్కడ ఉండాలి, మనకి సెంటర్లో ఉండాలి గైస్. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం గైస్. చూసారా మనకేమొచ్చింది, మనకి వర్టికల్గాను సెంటర్లో వచ్చింది, హారిజాంటల్లోను సెంటర్లో వచ్చింది గైస్. మనకు అలా కాకుండా మనకేం కావాలి, మనకి స్పేస్ కావాలి. ఓకే గైస్, మనకు అతుక్కుని వచ్చేసింది. సో మనకి సెంటర్లో కాకుండా మనకేం కావాలి, ఇక్కడ జస్టిఫై కంటెంట్ అనేది స్పేస్ ఈవెన్లీ. సో గైస్ ఇప్పుడు మనకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో గైస్. ఇక్కడ మనకు చూసారా ఇక్కడ ఏమొచ్చింది, మనకి హారిజాంటల్ గైస్. జస్టిఫై కంటెంట్ హారిజాంటల్ పర్పస్ యూజ్ చేస్తాం, ఎలైన్ ఐటమ్స్ వర్టికల్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. మనకి ఏమొచ్చింది, హారిజాంటల్కి మనకి స్పేస్ వచ్చింది గైస్. మనకు వర్టికల్గా కూడా స్పేస్ రావాలంటే మనం ఏం చేస్తాం, జస్ట్ గైస్ ఎలైన్ ఐటమ్స్ స్పేస్ ఈవెన్లీ గైస్. ఎందుకు రాలా గైస్, ఎలైన్ ఐటమ్స్ మనకు అక్కడ స్పేస్ ఈవెన్లీ అనే రాయేసాం గైస్. జస్ట్ మనకి 3 ఉంటాయి, స్టార్ట్, ఎండ్, సెంటర్ గైస్. ఓకేనా, మనకి సెంటర్ని రాసుకున్నాం. ఓకేనా, స్పేస్ ఈవెన్లీ అని రాసాం. కానీ మనకి ఇంకో ప్రాపర్టీ ఉంటుంది గైస్, దట్ ఈస్ నథింగ్ బట్ గ్యాప్. సో మనకి ఎలా కావాలి గ్యాప్, మనకి రో వైజ్ గ్యాప్ కావాలి. సో మనకి ఏం వాడాలి, సో రో, సో గ్యాప్. సో ఎంత గ్యాప్ గైస్, 10 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేను గైస్. చూడండి గైస్, చూసారా మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో గైస్. అలాగే ఐబమ్ గైస్, ఐబమ్లో కూడా ఇంతే గైస్. ఏంటి, ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్, ఫోర్త్ ఇమేజ్ గైస్. ఇక్కడ ఏంటి, ప్రతి దానికి సేమ్ విడ్త్, సేమ్ హైటు, సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్, సేమ్ బార్డర్. కానీ మనకేంటి లోపల కంటెంట్ డిఫరెంట్ అంతే గైస్. సో ఇలాంటి టైంలో మనం మ్యాప్ యూజ్ చేసి అలా ఈ ఫంక్షనాలిటీ మొత్తం ఒకేసారి అప్లై చేయొచ్చు గైస్. ఓకేనా, సో గైస్ ఇక్కడ చూడండి మన ఫంక్షనాలిటీ సేమే కానీ కంటెంట్ వేర్ గైస్. ఇమేజ్ 4 ఉంది, ఇక్కడ ఇమేజ్ 3 ఉంది, ఇక్కడ ఇమేజ్ 5 ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ మూవీ ఇమేజెస్ పెట్టుకోవచ్చు గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. మీకు అర్థం కావడానికి నేను ప్రాక్టికల్గా ప్రతిదీ
ఈవెంట్స్ చెప్పా, అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలో చెప్పా, తర్వాత కండిషనల్ రెండరింగ్ ఎలా చేయాలో చెప్పా, స్టైల్స్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్పా, మ్యాప్కి ఉపయోగించి లిస్ట్ రెండరింగ్ ఎలా చేయాలో చెప్పా గైస్. మొత్తం మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తున్నాను గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్ నేను చెప్పేది. సో దట్స్ ఇట్ ఫర్ డే 19 గైస్. ఈరోజు క్లాస్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ చూడండి గైస్. ఏమీ లేదు గైస్, మీరు ఇప్పుడే టైం స్పెండ్ చేయాలి గైస్. మనకు ఇప్పుడే చాలా లేట్ అయింది గైస్. సో మీరు అట్లీస్ట్ డేకి 2-3 అవర్స్ మీరు టైం స్పెండ్ చేయాలి గైస్, మీరు ఫ్యూచర్ కోసం. ఓకేనా? సో ఈ రోజుకైతే ఇంతే గైస్. సో రేపు మనం ఏం చేద్దామంటే అసలు యూజ్ ఎఫెక్ట్ హుక్ అంటే ఏంటి గైస్, యూజ్ స్టేట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూజ్ స్టేట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటా. సో యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం, అంటే తర్వాత JSON ఫైల్స్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత అసలు వాట్ ఈస్ API అండ్ మెథడ్స్ చూద్దాం, తర్వాత ఫెచ్ API డేటా యూజింగ్ యూజ్ ఎఫెక్ట్. సో గైస్ ఇవి అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. ఎందుకంటే మనం API కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ గైస్. మనం ప్రతిదీ కూడా API ద్వారానే మనం యూజ్ చేస్తాం ప్రాజెక్ట్లో. డేటా అనేది మనకి డేటా అనేది API కాల్స్లోనే మనం ఫెచ్ చేస్తాం గైస్. లైక్ పుష్, పోస్ట్, గెట్, డిలీట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ API కాల్స్ గైస్. సో మనం రేపొద్దున అవి ఏంటో మొత్తం డిస్కస్ చేద్దాం గైస్. సో ఎవరో కూడా క్లాస్ రేపొద్దున మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఓకేనా గైస్? మీకు నిజంగా నేను చెప్పే కంటెంట్ అర్థమవుతున్నా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే సరిగ్గా చెప్పకపోయినా ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది గైస్. అండ్ మీకు నిజంగా నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి గైస్. అండ్ గైస్ చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మన ఛానల్ అనేది సో పాపులర్ అవుతుంది గైస్. పాపులర్ అవుతేనే చాలామందికి తెలుస్తుంది గైస్. లేకపోతే మీకు వచ్చిన నాలెడ్జ్ వేరే వాళ్ళకి రాదు గైస్. మనం ఎక్కడతోనే ఆగిపోతాం. ఓకేనా? సో మన గోల్ ఏంటి, అందరికీ కాన్సెప్ట్ తెలియాలి గైస్, అందరికీ అర్థం కావాలి. సో నా వీడియోని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మీరు మాత్రమే చూడకోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ ఉండి షేర్ చేయండి గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ రోజుకైతే ఇంతే. సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో బాయ్ గైస్.